గొప్ప దేవుడు ఆయన పరిశుద్ధ దేవుడు, జీవం గల దేవుడు. ఆయన నీకే మహిమ గంత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థత నొంది ఆనందించెదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థత నొంది ఆనందించెదా నీలో నేను. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముల. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముల. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మా ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై. పరిశుద్ధాత్మా ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంగమై. సీయోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను. సీయోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే
స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. సూర్యభస్టర్ హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఈ ఆదివారం దినం పరిశుద్ధ దినం నాయన ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఇంత సజీవ సంఖ్యలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు తండ్రి. నీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆరాధన ఈ సమయం అంతా మీకు పాస్తాలకు అప్పగించుకుంటూ ఏదో పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వశక్తుడు నాకు సర్వమాయనే, సర్వమాయనే నాకు సమస్తమాయనే. సర్వశక్తుడు నాకు సర్వమాయనే, సర్వమాయనే నాకు సమస్తమాయనే. మార్గ సత్య జీవము యేసునాథుడే, మార్గమాయనే ఏక మార్గమాయనే. మార్గ సత్య జీవంబు యేసునాథుడే, మార్గమాయనే ఏక మార్గమాయనే. సర్వశక్తుడు నాకు సర్వమాయనే, సర్వమాయనే నాకు సమస్తమాయనే. జీవాహారము జీవపానమాయనే, జలము ఆయనే శాంత జలము ఆయనే. జీవాహారము జీవపానమాయనే, జలము ఆయనే శాంత జలము ఆయనే. సర్వశక్తుడు నాకు సర్వమాయనే, సర్వమాయనే నాకు సమస్తమాయనే. సర్వమాయనే నాకు సమస్తమాయనే. ఆది అంతము అల్ఫ ఒమేగాయనే, ఒమేగాయనే ఏకసుతుడాయనే. ఆది అంతము అల్ఫ ఒమేగాయనే, ఒమేగాయనే ఏకసుతుడాయనే. సర్వశక్తుడు నాకు సర్వమాయనే, సర్వమాయనే నాకు సమస్తమాయనే. రక్షణ పరిశుద్ధత నీతియాయనే, నీతియాయనే దేవనీతియాయనే. రక్షణ పరిశుద్ధత నీతియాయనే, నీతియాయనే దేవనీతియాయనే. సర్వశక్తుడు నాకు సర్వమాయనే, సర్వమాయనే నాకు సమస్తమాయనే. పునరుద్ధానము నిత్య జీవమాయనే, జీవమాయనే నిత్య జీవమాయనే. పునరుద్ధానము నిత్య జీవమాయనే, జీవమాయనే నిత్య జీవమాయనే. సర్వశక్తుడు నాకు సర్వమాయనే, సర్వమాయనే నాకు సమస్తమాయనే. హల్లెలూయకు సర్వపాత్రుడాయనే, పాత్రుడాయనే ఆశ్రయ దుర్గమాయనే. హల్లెలూయకు సర్వపాత్రుడాయనే, పాత్రుడాయనే ఆశ్రయ దుర్గమాయనే. సర్వశక్తుడు నాకు సర్వమాయనే, సర్వమాయనే నాకు సమస్తమాయనే. సర్వశక్తుడు నాకు సర్వమాయనే, సర్వమాయనే నాకు సమస్తమాయనే. సర్వమాయనే నాకు సమస్తమాయనే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవా తండ్రి, స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీకు ఆరాధన, పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, దేవుని ఉదయకాలం కూడి వేసిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుడు అందరిని దీవించినాక కాబట్టి ప్రియులారా, ఎంతో సంతోషం మనం ప్రభువైన యేసుక్రీస్తును ప్రియులారా మన హృదయపూర్తిగా ఆరాధన చేసుకోవడం. దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత అనమాట. దేవునికి స్తోత్రం, గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం ఆశీర్వాదంలో మనందరూ ఉన్నామన్నమాట. యేసుక్రీస్తులో మనం ఉన్నామంటే ఆశీర్వాదంలో దేవుడు మనను పెట్టినట్టే. ఆశీర్వాదంలో మనం ఉన్నామంటే, క్రిస్తులో మనం ఉన్నామంటే, క్రిస్తు మనలో ఉన్నామంటే, క్రిస్తులో మనం ఉన్నామంటే ప్రియులారా ఆశీర్వాదంలో మనం ఉన్నట్టే. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, సత్యం మనం అర్థం చేసుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆశీర్వాద పూర్ణుడు. కాబట్టి క్రిస్తులో ఉండడమే
ప్రియులరా గొప్ప ధన్యత. ఆ ధన్యత తండ్రి అయిన దేవుడు ప్రియులరా దేవుని కృపను బట్టి, కరుణను బట్టి, దయని బట్టి నాకు, మీకు, మనకు అందరికీ అనుగ్రహించిన వాటి ప్రియులరా మనం ఎంతగా హ్యాపీగా ఉండాలి, ఎంతగా సంతోషంగా ఉండాలి. బైబిల్ గ్రంథం ప్రియులరా మనకు నేర్పిస్తుంది ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించు. కాబట్టి ప్రభువునందు ఆనందించుకోవడం, దేవుని ప్రెసెన్స్ ప్రియులరా మనం అనుభవించుకొని దేవుడు వేసిన మేలు, దేవుడు ఎంత గొప్పవాడు, ఆ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మన తోడుగా ఉంది కాబట్టి ప్రియులరా మనం ఆనందించుకోవాలి. ఇంకా దుఃఖం, నిరాశ, బాధతో మనం ఉండడానికి ఉండవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మన సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, నెమ్మది ఉండాలి. అదే మనకు బలం అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాం. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసే మన ఆత్మలో ప్రభు ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం, మన హృదయంలో ప్రభు ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి వీళ్ళెంతమంది ప్రభువులో మీరు ఆనందిస్తున్నారు, దేవుని ప్రెసెన్స్ ప్రియులారా అనుభవించుకొని మీరు ఎంతమంది ఉదయకాలం సంతోషంగా ఉన్నారు. కాబట్టి ప్రియులారా సంతోషంగా ఉండాలి. సంతోషం హల్లెలూయా, ప్రభువునందు ఆనందించుడి. అది ప్రియులారా మనకు బలం అన్నమాట. బలం, మన బలవంతులుగా ఉండాలి అంటే తప్పకుండా ప్రియులారా మనం ప్రభువులో పరిశుద్ధాత్మ సహాయం వలన, హోలీ స్పిరిట్ వలన ప్రియులారా యేసే మాటల్లో దేవుల్లో మనం ఆనందించే వారు ఉండాలని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఇప్పుడు మనం సువార్త విని, రేప సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనం యేసుక్రీస్తుతో ఉన్న ప్రయాణం ప్రారంభించామన్నమాట. పాట పాడినట్టు నేను సత్యం జీవ మార్గం. కాబట్టి జీవగల దేవుడు ప్రియులారా మనను ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఈ ప్రయాణంలో మనం సంతోషంతో ముందుకు వెళ్ళాలి. ఆనంద గీతాలు పాడుకొని, జయ గీతాలు పాడుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అందరూ కూడా ప్రభు చేసాం. ఇంకా చేస్తామని కాదు, ప్రభు నా కొరకు మీ కొరకు కావాల్సిన అంతా చేశామన్నమాట. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే కలువరి శిలువలో ప్రాణం పెట్టే ఒక వాక్యం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇంకను ఎన్నడును జ్ఞాపకము చేసుకోనని ప్రభు సెలవుచున్నాడు. ఆమెన్. ఎంతమంది ఆమెన్ చెప్తారు? దేవా స్తోత్రం. ఎంత గొప్ప మాట ప్రియులారా. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇంకను ఎన్నడును జ్ఞాపకము చేసుకోనని ప్రభు సెలవుచున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రియులారా మనం సహవాసం కోరుతున్నాం అన్నమాట. పాపం ఏం చేస్తుంది? ప్రజలను లేదంటే మనల్ని, సంఘాన్ని యేసుక్రీస్తు నుండి దూరం చేస్తుంది అనమాట. కాబట్టి దానికి పాపానికి పరిష్కారం యేసుక్రీస్తు తీసుకొని వచ్చామన్నమాట. కలువరి శిలువలో ప్రాణం పెట్టి పరిశుద్ధ రక్తం కార్చి నాకు మీకు బెదలుగా మరణించి ఘోరమైన పాప శిక్ష నుండి, మరణం నుండి మనల్ని విడిపించిన కృష్ణుల ప్రియులారా మనం ఆరాధిస్తాం. వధింపబడిన గొర్రెపులైన యేసుక్రీస్తును మనం ఆరాధిస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తములో ఆధారపడుతున్న ప్రియులారా మన పాపాలంతా దేవుడు క్షమించామన్నమాట. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను యేసుక్రీస్తు రక్తములో ఆధారపడిన యేసే నా పాపం క్షమించుము అని చెప్పిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పాపం కూడా దేవుడు ప్రియులారా యేసుక్రీస్తు రక్తం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా క్షమించిన ఒకటి ప్రియులారా మనం స్తుతిస్తాం. ఇప్పుడు మనం అందరం పాపక్షమాపణ పొందిన వారం అన్నమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రియులారా మనందరం పాపక్షమాపణ పొందిన వారు. కాబట్టి కృష్ణునందు దేవుడు నాకు మీకు గొప్ప స్థాయి అనుగ్రహించారు. గొప్ప స్థాయి ఏంటది? చాలా విషయాలు ఉంది దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మీరు నీతిమంతులు అనమాట, నీతిమంతురాలు. మన నీతిమంతులం అనమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మీరు 100% తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా చూస్తున్నాం నన్ను. కాబట్టి నీతిమంతులుగా చూస్తున్నాం, నీతిమంతురాలుగా చూస్తున్నాం, పరిశుద్ధులుగా దేవుడు చూస్తున్నాం, పరిశుద్ధురాలుగా చూస్తున్నాం అనమాట. కాబట్టి మీరు మిమ్మల్ని ఎలాగ చూస్తున్నాం ప్రియులారా? మీరు మిమ్మల్ని ఎలాగ చూస్తున్నాం? మీరు మీ గురించి ఏం ఆలోచన ఇస్తున్నాం? నేను ఇప్పుడు కూడా పాపి అని మీరు అనుకున్నారా? ఆలోచన ఇస్తున్నారా?
సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా, మీరు ఇప్పుడు కూడా పాపి అని ఆలోచన చేస్తున్నారు. కానీ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన పాపాలంతా క్షమించామన్నమాట. క్షమించే రక్తం ప్రియులారా, యేసుక్రీస్తు రక్తం పవర్ఫుల్ అనమాట, పరిశుద్ధమైన రక్తం, మనల్ని శుద్ధి చేస్తుంది, పవిత్రపరిచే రక్తం అనమాట. ఒకటి రక్తంలో ప్రియులారా మనం అనుదినం ఆధారపడదాం. యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడుతున్న వారుగా మనం ఉండే ప్రియులారా, యేసుక్రీస్తు రక్తం క్రీస్తుతో కలిసి బ్రతికినట్టు మనకు ఎల్లప్పుడూ సహాయపడుతుంది. అంటే క్రీస్తుతో ఉన్న సహవాసం నుండి దూరం చేయకుండా ప్రియులారా మనను ఆ యేసుక్రీస్తు రక్తం ఎల్లప్పుడూ ప్రియులారా మనకు సహాయం చేస్తున్న ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. బట్ దేవుని స్థానిలో ప్రభు యేసుక్రీస్తు రక్తం ఉందన్నమాట. కృపాసనం దగ్గరకు పరిగెత్తుకొని రావాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్న ధైర్యంతో. ఎందుకంటే గొప్ప ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు రక్తం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు రక్తం నా కొరకు, మీ కొరకు, మన మేలు కొరకు ఎల్లప్పుడూ మాట్లాడుతాను. యేసుక్రీస్తు రక్తం, ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ఎవరి కోసం? మీకోసమే, మీ కొరకే అది ఆర్చబడామన్నమాట. మీ కొరకే పరలోకం నుండి ప్రభు దిగి వచ్చాము. లేదు, మన కొరకే ప్రభు పరలోకం నుండి దిగి వచ్చామన్నమాట. అది ప్రేమ, దేవునికి స్తోత్రం. లేదు, ఉన్నతమైన స్థాయి నుండి మహిమ పూర్ణమైన యేసుక్రీస్తు నా కొరకే, మీ కొరకే ప్రియులరా పరలోకం నుండి దిగి వచ్చామంటే ప్రియులరా దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నామని అర్థం చేసుకోవాలి. అది మాత్రం కాకుండా ప్రాణం కూడా పెట్టే ఆఖరి పుట్టు రక్తం నా కొరకే, నా కోసమే, మీకోసమే, అంటే మన స్వస్థ కొరకు అనమాట. ఆత్మ రక్షణ కొరకు, మన ప్రాణ రక్షణ కొరకు, మన శరీరం, ఆత్మ ప్రాణ శరీరం టోటల్ ప్రియులారా మనం విమోచన కొరకే, విమోచకుడైన రక్షకుడైన యేసుక్రీస్తును తనెందుడు పంపించామన్నమాట. పంపించిన యేసుక్రీస్తు ప్రియులారా, పంపించబడిన యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే నా కొరకు, మీ కొరకు కలువరి సిలువలో అన్ని చేశాను. ఇది ప్రియులారా మనం నమ్మాలి. నమ్మిన వారిని బట్టి స్తోత్రం. నమ్మలేని వారికి దేవుడు నమ్మినట్టు ఆ కృపను ఆమె జీవంగా దేవుడు అనుగ్రహించాలని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, రెస్ట్ గురించి నేర్పిస్తుంది. అంటే విశ్రాంతి అనుభవం. జీవంగా దేవుడు కూడా ఆ రోజు వర్క్ చేసిన తర్వాత, ఆది గంటంలో ప్రియులారా మనం చూడవచ్చు, పని చేసిన తర్వాత 7వ రోజు విశ్రాంతి రెస్ట్ తీస్తున్నట్టు, లేదంటే విశ్రాంతిలో ఉండేటట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అలాగే దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనకు కూడా విశ్రాంతి అనుభవం ఉంది అనమాట, రెస్ట్ ఉంది అనమాట. రెస్ట్ మనందరం రకరకాల పనులు చేసేవారం అన్నప్పుడు కూడా రెస్ట్ కూడా మనకు అవసరం. హల్లెలూయా. కొందరు హార్డ్ వర్క్ చేయడం తప్పు కాదు, కానీ బాడీకు, మన శరీరానికి కావాల్సిన రెస్ట్ కూడా ఇవ్వాలన్నమాట. కాబట్టి రెస్ట్ విషయం గురించి ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మ శాంతి, లేదంటే ఆత్మ కూడా రెస్ట్ కావాలి. కాబట్టి సువార్త విని రెస్ట్ పొందినప్పుడు మన ఆత్మ క్రీస్తుతో కలిసి ఉన్నప్పుడు అది రెస్ట్ లో ఉంది అనమాట. ఆత్మ అంటే మన ఆత్మ దేవుని చేతలో ఉండడమే దేవుని చిత్తం. క్రీస్తు చేతలో మన ఆత్మ ఎల్లప్పుడూ ఉండడమే ప్రియులరా సేఫ్టీ, ప్రొటెక్షన్. కాబట్టి మనకందరికీ ఆత్మ ఉంది అనమాట. ఆత్మ, ప్రాణం, శరీరం. కాబట్టి నేను ఉండే ఒక ఆత్మ అనమాట, కానీ మట్టి శరీరంలో నేను ఉంది. మట్టి శరీరం ఒక కవరింగ్ అలాగే అనమాట, బాడీ. ఇప్పుడు ఈ శరీరం కొన్నిసారి మనం అనుకున్నారేమో ఈ శరీరం మనమని, శరీరంలో మనం ఉన్నామన్నమాట. ఈ శరీరం బాడీ, మట్టి శరీరంలో మనం ఉన్నాం. ఆత్మగా మనం దీనిలో ఉన్నామన్నమాట. మీరు కూడా ఒక ఆత్మ అనమాట. కానీ ఆత్మను ఈ మట్టి శరీరంలో దేవుడు పెట్టామన్నమాట. కాబట్టి ప్రియులారా మన ఆత్మ, మనకు 3 భాగాలు ఉంది. ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. ఇప్పుడు ఆత్మ సువార్త మీద రక్షణ పొందినప్పుడు మన ఆత్మ యేసుక్రీస్తు చేతుల్లో వస్తుంది అనమాట. ఇప్పుడు మనం సువార్త మీద రక్షణ పొందిన ప్రియులారా మీ ఆత్మ యేసుక్రీస్తు బలమైన చేతుల్లో ఉన్నామన్నమాట. ఇది మనం గ్రహించుకొని దేవుని స్తుతించాలి, థ్యాంక్ యూ చెప్పాలి. అది చాలా గొప్ప విషయం. యేసుక్రీస్తు చేతిలో మన ఆత్మ ఉండడం ప్రియులారా చాలా గొప్ప విషయం. స్టెఫాన్ కూడా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే తన ఆఖరి మరణ సమయంలో ప్రార్థన చేస్తారు. ప్రభు వారు పావాలు క్షమించుమని జీవంగల దేవునితో ప్రార్థన చేస్తారు. అది మాత్రం కాకుండా ప్రభు నా ఆత్మ మీకు అభయిస్తున్నాం అని ప్రార్థన చేస్తున్నాను అంటారు. కాబట్టి
ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా, మన ఆత్మ ఎవరి చేతిలో ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు సువార్త రక్షణ పొందిన ప్రియులారా, మన ఆత్మ 100% దేవుని చేతిలో ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం ఆత్మ దేవుని చేతిలో ఉన్నప్పుడు అది ఓటం కాదు, అది జయమన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆత్మ దేవుని చేతులు ఉండాలి, క్రిస్తు చేతులు ఉండాలి. ఒకరోజు కాదు, బ్రతికిన అందుకొరకు ప్రియులారా, బ్రతికినంత చివరి శాసనం దాకా క్రిస్తు కొరకు మీరు నిలబడాలి. విశ్వాసం కొరకు మనం నిలబడాలి. క్రిస్తు కొరకు ప్రియులారా మనం నిలబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు, జీవంగల దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ రోజు దాకా మన క్రిస్తు కొరకు దేవుడు మనం నిలబడిన కాబట్టి ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం. ఇప్పుడు క్రిస్తు కొరకు నిలబడడం చాలా గొప్పది. అంటే మీ ఆత్మ 100% సెఫ్టీలో ఉంది అనమాట. అది కూడా ఒక విశ్రాంతి అనుభవం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అలాగే యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడిన గుంబెలో ఉన్నప్పుడు అది కూడా ఒక విశ్రాంతి అనుభవం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు వాగ్దానం చేశాం విశ్రాంతి అనుభవం. అంటే కనాన్ ప్రాంతంలో వారు ప్రవేశించాలి, కనాన్లో వారు వెళ్ళాలి. కనాన్ ప్రాంతం వారు వెళ్ళి ఉండే, వారు అడుగుబట్టి ఉండే, వారికి అక్కడ మంచి తేనె పాలు ప్రవహించే దేశం అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి. అంటే అక్కడ పొదువు లేదనమాట కనాన్. అలాగే ప్రియులారా మనం కూడా క్రిస్తులో మనం ప్రవేశించినప్పుడు కనాన్ అనుభవం అనమాట. దేవునికి స్తోత్రం. క్రిస్తులో మనం ప్రవేశించినప్పుడు క్రిస్తులో ప్రియులారా కొదువు లేదనమాట. యెహోవా నా కాపరి, నాకు లేనే కలగదు. క్రిస్తులో మన క్రిస్తులో కొదువు లేదు. తండ్రి దేవుడు క్రిస్తువును మనకు అనుగ్రహించాను. కొదువు లేని క్రిస్తువును జీవగల దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి క్రిస్తువును కలిగిన మనం కొన్ని విషయంలో ఇప్పుడు కూడా కొదువు అనుభవిస్తుందేమో. క్రిస్తువును కలిగిన మనం కొన్ని విషయంలో ప్రాక్టికల్ గా మనం కొన్ని విషయంలో కొదువు అనుభవిస్తుందేమో. దానికి అర్థం క్రిస్తువులో కొదువు ఉందని కాదు. అందువరకు ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం వాక్యం మన ఆహారం మనం భుజించాలి. వాక్యం ఆహారం మనం భుజించాలి. ప్రభుత్వం మనం మాట్లాడాలి. క్రిస్తు మనలో ఎదగాలి. ప్రియులారా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12-14 వచనములో ప్రియులారా మనం చూడవచ్చు బలమైన ఆహారం గురించి రాయబడింది. 5వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో ఆ మాట రాయబడింది. బలమైన ఆహారం తినగలవారు అని రాయబడింది. బలమైన ఆహారం గురించి రాయబడింది. 14వ వచనములో కూడా ప్రియులారా మనం చూడవచ్చు వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. కాబట్టి బలమైన ఆహారం అవసరం. అంటే దానికి అర్థం బలం లేని ఆహారం కూడా ఉంది అనమాట. అదే అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నమాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలు మనం చూడవచ్చు. కొందరేమో పాలు త్రాగేవారుగా ఆత్మీయంగా అంటే సువార్తను రక్షణ పొందాము, కానీ వారు అంటే సోలిడ్ ఫుడ్ బలమైన ఆహారం తినలేని పరిస్థితులు మనం చూడవచ్చు. పిల్లలు పుట్టిన తర్వాత వెంటనే మనం బిర్యానీ కానీ మటన్ కానీ చికెన్ మనం పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే వారు అది తినుంటే వారు ప్రమాదం రావడానికి అవకాశం ఉంటుంది. అందుకొరకు ప్రియులారా మనం చూసినట్లయితే తల్లి ఏం చేస్తారు, పాలు ఇస్తారనమాట. పాలు తర్వాత ఎదుగుతున్న కొలది మెల్లగా కొంచెం ప్రియులరా గట్టి ఉన్న ఆహారం మెల్ల మనం ప్రియులర వారి వయస్సును బట్టి పెట్టడం ప్రియులర మొదలు పెడుతుంది అనమాట. అలాగే ప్రియులర మనం చూసినట్లయితే మనం ఆత్మీయ జీవనంలో కూడా బలమైన ఆహారం ప్రియులర మనకు అవసరం. బలమైన ఆహారం ప్రియులర మనం తినే శక్తి దేవుడు మనకు అనుగ్రహించినాక, కృపా దేవుడు అనుగ్రహించినాక ఆత్మీయ జీవితంలో దేవుని పులి పొందిన ప్రియులర మనం బలమైన ఆహారం భుజించాలి అనమాట. కాబట్టి చాలా మంది మనం చూసినట్లయితే నాకు బిజీ ఉంది, బైబిల్ చదవడానికి సమయం లేదు, ప్రార్థన చేయడానికి సమయం లేదు, ఆరాధన ప్రభువును ఆత్మలో సత్యంలో ఆరాధన చేయడానికి సమయం లేదు అని చెప్తున్న వారు ఇలాగ బలమైన ఆహారం వారు తింటారు. బలమైన ఆహారం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వారిన తినలేదు ఉండే మన ఆత్మ వంచి ఇలాగ బలపరచబడుతుంది. ఇప్పుడు ఇలాగ బలపరచబడుతుంది. ఇప్పుడు బలమైన ఆహారం దేవుని కృపలో ఆధారపడి మనం భుజించే వారికి ఉండాలి. బలమైన ఆహారం తిన్నప్పుడు బలమైన ధైర్యం కూడా వస్తుంది అన్నమాట. బలమైన ఆహారం తిన్నప్పుడు బలమైన ధైర్యం కూడా వస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
18వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఒక మాట అక్కడ రాయబడింది, బలమైన ధైర్యం అనే మాట రాయబడింది. బలమైన ధైర్యము, బలమైన ఆహారం బలమైన ధైర్యంలోనికి మనల్ని నడిపిస్తుంది అనమాట. బలమైన ఆహారం. కాబట్టి ప్రియులరా, బలమైన ఆహారం మనం ప్రార్థన పూర్వకంగా ప్రియుల పరిశుద్ధాత్మ వలన మనం వాక్యం తినాలి. అప్పుడు ఏమవుతుంది? ఇన్నర్ మ్యాన్ తప్పకుండా బలపరచబడుతుంది. ఆత్మ మనిషి బలపరచబడుతుంది. ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొలది దేవుని శక్తి మీ ఆత్మ నుండి తప్పకుండా రిలీజ్ అవ్వడం ప్రారంభిస్తుంది. తప్పకుండా రిలీజ్ అవుతుంది. దేవుని శక్తి నిరంతరం రిలీజ్ అవుతుంది అనమాట. ఆమె పునరుద్ధాన శక్తి, కొత్తగా జన్మించిన మన ఆత్మ నుండి పవర్ రిలీజ్ అవుతుంది అనమాట. పవర్ రిలీజ్ అవ్వాలి, అది దేవుని చిత్తం అనమాట. దేవుని శక్తి కొత్తగా జన్మించిన మన ఆత్మ నుండి నిరంతరం రిలీజ్ అవ్వాలి. నిరంతరం దేవుని యొక్క శక్తి మన నుండి ప్రవహించాలి. అప్పుడు ఏమవుతుంది? మన దగ్గర వస్తున్న వారికి మనకు క్షేమం, మన దగ్గర వస్తున్న వారు దీవించబడుతుంది. ఇప్పుడు మన దగ్గర వస్తున్న వారు దీవించబడడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటిది? మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాం. ఆ క్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది, ఆ క్రీస్తు మనం ఆత్మ మాత్రం కాకుండా మన ప్రాణం, శరీరం అందు కూడా అనుదినం ప్రభావం చేయాలి. ప్రతిరోజు ప్రభావం చేయాలన్నమాట. క్రీస్తు సువార్త రక్షణ పొందిన ప్రియుల మనలో జీవగల దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి నివాసం చేస్తున్నాడు. ప్రభు ప్రియులార మనలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రభు ప్రియులార మనలో మన ఆత్మ ఎదుగుతున్న కొలది ప్రభు మన ప్రాణ శరీరం అంతా కూడా ప్రభావం చేస్తున్నప్పుడు మనల్ని కూడా నిన్ను కూడా దేవుడు తన ఛానల్ గా అనేక వ్యక్తులు కన్నీరు తుడచ్చినట్టు జీవగల దేవుడు వాడతారు. మనమేమో కన్నెత్తి అనుభవంతో ప్రభు దగ్గర వచ్చారు. ప్రభు నాకు సహాయం చేయము, నా కన్నీరు తుడవము, నా గాయాలు కట్టము, నన్ను అప్పు నుండి విడిపించము, ప్రభు నన్ను బాగు చేయము, నన్ను పరిశుద్ధపరచము, నాకు సమాధానం దయచము, నాకు సమాధానం లేదు, నాకు నెమ్మది లేదు, ప్రభు నాకు నెమ్మది దయచమని మన ప్రభు దగ్గరే కొందరు మనం చూసినట్లయితే దారి తప్పిపోతాయి అన్నమాట. కొందరు ప్రియులరా స్వస్థ కొరకు కానీ, సమాధానం కొరకు కానీ, సంతోషం కొరకు కానీ, పరిశుద్ధ కొరకు కానీ, దేవజ్ఞానం కొరకు కానీ, కాపుదల కొరకు కానీ కొందరు దారి తప్పిపోయిన వారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు మహాకృపను బట్టి మనం సరైన మార్గంలోనికి దేవుడు నడిపించినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి సరైన ప్రియులార మార్గం, సరైన పరిష్కారం ప్రియులారా సత్యగర్తైన జీవంగల దేవుడు అనమాట, నజరేయుడైన యేసుక్రీస్తు అనమాట. కాబట్టి మీ జీవితంలో ఏ సమస్య అయినా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే, దానికి ప్రియులారా నిజంగా పరిష్కారం నజరేయుడైన యేసుక్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు అనమాట. కాబట్టి సత్యగర్తైన జీవగల దేవుడు క్రీస్తుని పంపించారు. అది మనం సమస్య నుండి మనల్ని విడిపించడానికి కొరకు అనమాట. ఇప్పుడు ప్రతి మానవులందరూ ఈ సత్యం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు దగ్గరే వచ్చిన వారికి తప్పకుండా ప్రియులరా మేలు ఉంది, విడుదల ఉంది. అన్ని విధంగా ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్షియల్ ప్రతి ఏరియాలో ప్రభు విడిపించే దేవుడు. ఆమేన్. ప్రియులరా మనం ఆత్మీయంగా మాత్రం కాదు, ఆత్మీయంగా మనం ఎదుగుతున్న కొలది అన్ని ఏరియాలో దాని యొక్క మేలు అనుభవంగా మార్చబడుతుంది. ఆత్మీయంగా ప్రియులారా ఎదుగుతున్న కొలది ఫైనాన్షియల్ కూడా మనం ఇంక్రీస్ అవుతుంది అనమాట. మానసికంగా మనం బలపరచబడుతుంది. శారీరంగా కూడా విడుదల మేలు తప్పకుండా వస్తుంది. ప్రియులారా ప్రభువు ఒక మనిషిను అంటే మనను నిర్మించే దేవుడు అనమాట. అదే కారణం 2వ అధ్యాయం 7వ వచనంలో ప్రియులారా మనం చూడొచ్చు. దేవుడు మట్టి తీసుకొని దేవుడు తన చేతితో నిర్మించి ఆ మనిషిగా దేవుడు తయారు చేసి నిర్మించి జీవశ్వాసం ఉదయం అనమాట. జీవశ్వాసం ఉదయం. కాబట్టి ప్రియులారా మనం కాబట్టి మనిషికి ఉన్న ప్రియులారా మన ఒక సమస్యలకు పరిష్కారం కూడా అసత్యగర్తైన దేవుడు అనమాట. వేరే ఎవరు కాదు, జీవంగల దేవుడు అనమాట, ప్రభు యేసుక్రీస్తు. ఇప్పుడు దేవుడు మహాకృపను బట్టి మన ప్రభు దగ్గర వచ్చేసారు. ఇప్పుడు అనేక ప్రియులారా మనం చూసినట్లయితే సమస్యల ద్వారా ప్రియులారా ఇబ్బంది పడుతున్నాం అనమాట. సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు చాలా మంది ప్రియులారా మనం చూడొచ్చు. ఇప్పుడు అలాంటి ప్రజల మధ్యలో ప్రియులారా మనం ఉన్నాం. కాబట్టి అందుకొరకు ప్రియులారా దేవుని ప్రేమ సువార్త యేసుక్రీస్తు మీ జీవితంలో, మన జీవితంలో చేస్తున్న మేలు మనం చెప్పాలి అనమాట. మన ఇద్దరితో షేర్ చేయాలి. యేసుక్రీస్తు గురించి ప్రియులారా మనం చెప్పే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక
ఇప్పుడు ఎంతమంది పిల్లలు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఇద్దరితో చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది కొందరు పిల్లలు మనం చూస్తున్నది ఇబ్బంది పడుతున్నప్పుడు మనం మొదటిగా కొందరు మనుషులు పేర్లు చెప్తారని పలానా చోట్ల వెళ్ళి ఉంటే మీకు పరిష్కారం. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తును పరిచయం చేసే విషయంలో మనం చాలాసారి మనం భయపడుతున్నారు. కాబట్టి ప్రియులారా మనం భయపడవద్దు, భయపడకము, దిగులపడకము, భయపడవద్దు. యేసుక్రీస్తును పరిచయం చేయడం వలన మనం మేలు చేస్తున్నాం. ఇది సత్యమైన మాట. పరిశుద్ధులైన యేసుక్రీస్తును పరిచయం చేయడం వల్ల ఏమవుతుంది? పాపములో మునిగి బ్రతున్న వ్యక్తులు పరిశుద్ధపరచబడతాయన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే కోపంతో లేదంటే క్రోధంతో, పగతో, అసూయతో, లేదంటే నరగతెస్పెట్టు ప్రభావం చేస్తూ బ్రతున్న వ్యక్తులతో యేసుక్రీస్తు గురించి చెప్తున్నప్పుడు వారు ఆ ఈవిల్ స్పిరిట్ ప్రభావం నుండి, ఆ కోప స్పిరిట్ నుండి, ఆ పగా స్పిరిట్ నుండి, ఆ దెయ్యాల నుండి, మర్డర్ స్పిరిట్ నుండి వారు బయటపడతాయి. కాబట్టి ప్రియులారా మనం సూసైడ్ స్పిరిట్ తో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ప్రియులారా యేసుక్రీస్తు గురించి మనం చెప్తున్నప్పుడు దేవుడు వారిని ఆ సూసైడ్ స్పిరిట్ నుండి విడిపిస్తాడు. కాబట్టి దయచేసి ప్రియులారా మనం క్రీస్తు గురించి ఇద్దరితో మన జీవితంలో ఎన్నో మేలు చేసిన ప్రభు గురించి ప్రియులారా మనం చెప్పే కృపా దేవుడు మనకు అనుగ్రహించినగా. చాలాసారి మనం చెప్పడం లేదు. ఎందుకు అంటే ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మ మనిషి బలహీనంగా ఉంది అనమాట. బలమైన ఆహారం మనం భుజించాలి. ప్రార్థనలో లోతైన అనుభవంలోనికి ప్రభువు మనలో నడిపించినాక పరిశుద్ధాత్మ నింబదల మనకు అవసరం, వాక్యం నింబదల మనకు అవసరం. అప్పుడు ఏమవుతుంది? ప్రాణం పరిశుద్ధపరచబడతాయి అనమాట. ప్రాణంలో ఉన్న ఫియర్ కూడా ప్రియులారా ప్రభువు గురించి చెప్పకుండా ఆపుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా దేవుడు దాని నుండి యేసునామములో ఫియర్ స్పిరిట్ నుండి దేవుడు జీవగల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో కుమరిసి మనల్ని విడిపించినాడు. కాబట్టి ప్రియులారా ఈ ప్రయాణంలో ప్రియులారా మనం ఇద్దరులకు గొప్ప మేలు చేయాలని మీరు కోరుతున్న వ్యక్తి ఉంటే గొప్ప మేలు ఏంటంటే ఈ ప్రభు గురించి చెప్పడం అన్నమాట. దానికంటే గొప్ప మేలు ఏముంది ప్రియులారా? ఎందుకంటే భూమిలో బ్రతుకుతున్నప్పుడు మనం చూసినట్లయితే కొందరికి డబ్బు సాయం చేస్తారేమో, కొందరేమో ఆస్తిపాస్తులు పిల్లల కొరకు లేదంటే ఇతరులకు గిఫ్ట్ ఇస్తారేమో, కొందరేమో బట్టలు కానీ గిఫ్ట్ ఇచ్చేవారు మనం చూడవచ్చు. ఎన్నో విషయాలు ఇద్దరులకు రకరకాల విధంగా సహాయం చేసేవారు మనం చూడవచ్చు. కొందరు ఏమో ఆహారం కావచ్చు, ఆకలితున్న వారికి ఆహారం పెట్టడం తప్పు కాదు. ల్యాండ్ లేని వారికి ల్యాండ్ కొని ఇల్లు కట్టించడం తప్పు కాదు. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే డబ్బు లేని వారికి డబ్బు ఇచ్చి సహాయం చేయడం కావచ్చు. తప్పని మనం చెప్పడానికి వీల్లేదు, అది కూడా మంచిదే. కానీ దానికంటే ఇంకా గొప్ప మేలు ఏంటిదంటే ప్రియులారా మనం క్రీస్తును పరిచయం చేయడం లేదంటే క్రీస్తును ఇవ్వడం ప్రియులారా అది ఇంకా గొప్పదన్నమాట. అని సత్యం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తితో మన క్రీస్తు గురించి పరిచయం చేస్తున్నప్పుడు కొన్నిసారి మనకు అనిపిస్తాం, నేను సమయం వేస్ట్ చేస్తున్నాను. క్రీస్తు గురించి ప్రియులారా మనం పరిచయం చేసినప్పుడు కొన్నిసారి మనకు అనిపిస్తాం, నేను సమయం వేస్ట్ చేస్తున్నా, ఈ సమయం ఇంకా వేరే దానికి వాడుకొని ఉండే నాకు కొంత డబ్బైనా వస్తుంది లేదంటే ఏదైనా ఇంకా మేలు వస్తాయి. క్రీస్తు గురించి నేను పరిచయం చేస్తున్నప్పుడు నాకు ఏ మేలు ఉంది అని కొన్నిసారి మనకు ఆలోచన రావచ్చాను. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు, దేవుడు మనను చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు తీసుకొని వచ్చారు. పిలిచిన వాని గుణాదేశములు ప్రజలం చేయడానికి కొరకు దేవుడు తీసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు పిలిచిన జీవం గల దేవుడు యేసుక్రీస్తు గురించి నేను మీరు చెప్పినప్పుడు పలుకుతున్నప్పుడు దానికి తగినట్టు జీవం గల దేవుడు తప్పకుండా రివార్డ్ ఇస్తాడు. జీతం ఉందే అనమాట, రివార్డ్ ఇస్తాడు, నష్టం కాదు. ఈ భూమిలో ప్రియులారా మనం బతుకుతున్నప్పుడు క్రీస్తు గురించి మీరు పరిశుద్ధాత్మ సహాయం వలన ఇద్దరులతో ప్రియులారా వారితో చెప్తున్న వ్యక్తిగా మీరు ఉంటే మీకు తప్పకుండా తండ్రి దేవుడు జీవంగల దేవుడు తప్పకుండా రివార్డ్ ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు అనమాట. 100% అనమాట. దేవునికి స్తోత్రం. వ్యర్థం కాదు ప్రియులారా, క్రీస్తు గురించి చెప్పడం ప్రియులారా వ్యర్థం కాదు. కొన్నిసారి మనకి ఇలా కూడా ఆలోచన వస్తాము, నేను కాదు వేరే ఒకరు క్రీస్తు గురించి చెప్పినా బాగుందని. అంటే మనల్ని తగ్గించుకొని. కాబట్టి ప్రియులారా మీరు పరిస్థితి ఏదైనప్పుడు కూడా మీరు క్రీస్తు గురించి ప్రేరించే వ్యక్తి ఉండే దేవుడు అధికమైన కృప దేవుడు అనుగ్రహిస్తాడు. క్రీస్తు గురించి
క్రిస్తువుని మనం కలిగి ఉండాలి, క్రిస్తువులో మనం ఎదగాలి, అలాగా క్రిస్తు గురించి మనం ప్రకటించాలన్నమాట. ఇప్పుడు మనం ఉన్న రాష్ట్రంలో, మనం ఉన్న దేశంలో అనేకులు క్రిస్తు ప్రేమ తెలియలేని వారు, క్రిస్తు యొక్క శక్తి, ప్రశంస, క్రిస్తు యొక్క గొప్పతనం తెలియలేని వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వారి మధ్యలో దేవుడు మనల్ని నిలబెట్టామన్నమాట. ఇప్పుడు ఇలా మనం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించినాక, అందరిని అభిషేకించినాక, అపోస్తలుల గారి 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినట్టు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారు. శక్తి కావాలి. క్రిస్తు గురించి ప్రకటించాలంటే మనకు శక్తి కావాలి, బలం కావాలి, ధైర్యం కావాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అది మనకు అనుగ్రహిస్తాడు, హోలీ స్పిరిట్ అనుగ్రహిస్తాడు. అందుకొరకు యేసు కూడా స్పష్టంగా చెప్పారు, మీరు యెరూషలేములో వేచి ఉండాలి, అంటే మేడగట్టి అనుభవాలు ఉండాలన్నమాట. వేచి ఉండాలి, ప్రభుత్వ సమయం గడప, ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యానంలో సమయం గడుపుతున్న కొద్దీ దేవుడు ఆత్మతో కుమిరిస్తాడు, ఆత్మతో నింపుతాడు. ఎందుకంటే మనకు శక్తి కావాలి, బలం కావాలి, ధైర్యం కావాలి. ఎందుకంటే ప్రియులారా మనకు బెదిరంగా ఉండేది ప్రియులారా మనం చూసినట్లయితే మనుషులు కాదు, సాతాను అన్నమాట. కాబట్టి శిలువమరణం ద్వారా యేసుక్రీస్తు సాతాన్ని ఓడించాం. పాంబులను, తేళ్లను, శత్రు బెల్లం అందరి మీద తొరకడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించాను. అది ఏమాత్రం హాని చేయలేదు. అధికారం దేవుడు అనుగ్రహించాడు. జీవగల దేవుడు మనకు అధికారం అనుగ్రహించాడు. లూకా సువార్త 9వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూడవచ్చు, యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచి అధికారం అనుగ్రహించాను, అధికారం ఇచ్చామన్నమాట. అధికారం మాత్రం కాదు, పవర్ కూడా ఇచ్చామన్నమాట. కాబట్టి అధికారం కావాలి, పవర్ కావాలి. అధికారం మాత్రం ఉండే సరిపోవడం లేదు. అధికారం ఉన్నంత మాత్రం ఆ అధికారం మనం వాడుకోవాలని లేదు, శక్తి కూడా కావాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా శక్తి కూడా దేవుడు అనుగ్రహించినాక, కాబట్టి దేవుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారే నాకు మీకు ఇచ్చిన అధికారం పాంబులను, తేళ్లను, శత్రు బెల్లం అందరి మీదే తొరకడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించాను. కాబట్టి అధికారం ప్రియులారా మీరు వాడుతున్నారా? తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారా చీకటి శక్తులకు వ్యతిరేకమైన దేవుడు ఇచ్చిన, దురాత్మలకు వ్యతిరేకంగా దేవుడు ఇచ్చిన ఆ గొప్ప అధికారం ప్రియులారా మీరు వాడుతున్నారా? లేదంటే అది వాడుకోకుండా అలాగనే మీరు మామూలుగా బ్రతుకుతున్నారా? కాబట్టి అధికారం ప్రియులారా వాడుకోవాలి. దేవుడు ఇచ్చిన అధికారం మనం వాడుకోవాలి. యేసు నామం, అన్ని నామకరణ గొప్ప మనం వాడుకోవాలి. యేసు రక్తం మనం వాడుకోవాలి. వాక్యం, దేవుని యొక్క గడ్డం మనం వాడుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం సువార్త మీద రక్షణ పొందినప్పటి నుండి మనం బ్యాటిల్ గ్రౌండ్ లో ఉన్నామన్నమాట, యుద్ధంలో ఉన్నట్టే. స్తోత్రం. కాబట్టి మనకు వ్యతిరేకమైన శత్రువు ఈ భూమి మీద బ్రతున్న ఏ ఒక్క మనిషి కూడా కాదు. రక్త మాంసములతో నాకు మీకు పోరాటం లేదు. ఒకవేళ మీకు రక్త మాంసములతో పోరాటం ఉంది అని మనసులో ఒకవేళ ఉండే, అది తీసివేయాలి, వాక్యం ద్వారా తీసివేయాలి. ఎఫెసీయులు 6వ అధ్యాయం 12వ వచనం ప్రకారం తీసివేయాలి. సత్యం గ్రహించుకొని అబద్ధాల నుండి బయటపడాలి అనమాట. సాతానుకు అబద్ధాల నుండి బయటపడాలి. సాతానుకు అబద్ధాలు మనసులో ఉన్నవారు ఏమవుతుంది, భర్తతో గొడవ వేస్తుంది, లేదంటే భార్యతో గొడవ వేస్తుంది అనమాట, లేదంటే తల్లిదండ్రులతో గొడవ వేస్తాయి, లేదంటే పిల్లలతో గొడవ వేస్తాయి, లేదంటే సహోదరులతో, లేదంటే పొరుగు వారితో, లేదంటే దగ్గరున్న రాష్ట్రంతో, లేదంటే దగ్గరున్న దేశంతో, దేశాలతో గొడవ వేసే విషయంలో దాని వెనక సాతాను ఒక అబద్ధం ఉంది అనమాట. అబద్ధం ఉంది. కాబట్టి యేసు కూడా స్పష్టంగా చెప్పాం, అంత్యకాలంలో ఇది జరుగుతాయని చెప్పాం. దానికి అర్థం అంత్యకాలంలో దేయాలు కూడా తన పని చేస్తాయని ప్రభువుకు తెలుసు. కాబట్టి ప్రియులారా మనం సత్యమని గ్రహించుకొని, ప్రియులారా సత్యమని గ్రహించినప్పుడు యుద్ధాలు ఆగిపోతాయి అనమాట. ఇందులో ఉన్న గొడవలు కానీ, కలహాలు కానీ, భార్య భర్తల మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్ కానీ అది బ్రేక్ అయిపోవాలంటే ప్రియులారా సత్యం గ్రహించుకోవాలి. సత్యం ఎంతగా గ్రహించడం కొలది అంతగా విడుదల వస్తాయి అనమాట. ఇప్పుడు సత్యం మనల్ని విడిపిస్తుంది. వాక్యం వేసే మాటలు మనకు శాంతి, సమాధానం, నెమ్మది తీసుకొని వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుడు ప్రియులారా నాకు మీకు ఇచ్చిన అధికారం మనం వాడుతున్నామా? వాడడం లేదు అంటే దయచేసి వాడుకోవాలి. అని చాలాసారి మనం ఏం చేస్తాం, సమస్యలు వచ్చినప్పుడు ప్రభు మీరే అధికారం వాడాలి, నేనేమో అన్ని మనం చూస్తాం, నేనేమో అనుభవిస్తాం, మీరు అన్ని చేయాలి. దానిలో కొంత సోమరితనం ఉంది కదా. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనకు అధికారం అనుగ్రహించును. పాంబులను, లూకా సువార్త 10:19 పాంబులను, తేళ్లను, శత్రు బెల్లం అందరి మీద కూడా దేవుడు ప్రియులారా సువార్త దర్శనం మనకు అధికారం అనుగ్రహించామన్నమాట. ఏది కూడా మనకు హాని చేయలేదు అని కూడా ప్రభు చెప్పామన్నమాట. ఇప్పుడు దేవుడు ప్రియులారా నాకు మీకు వచ్చిన అధికారం మనం వాడుతున్నామా?
ఒకవేళ మీరు వాడుతున్న వారు ఉంటే దేవునికి స్తోత్రం. వాడలేని వారు తప్పకుండా అది వాడుకోవాలి అనమాట. పరిశుద్ధాత్మ సహాయం వలన అది వాడుకోవాలి. కొన్నిసారి మనం చెప్తారు, మీరే వాడుకో, నేను అది అనుభవిస్తాను. కాబట్టి ప్రియులారా దయచేసి ఓకే, ప్రభు ఈ భూమిలో ఉన్నప్పుడు తన అధికారం వాడుకున్నాం అనమాట. తన అధికారం దేవుడు వాడుకున్నాం. అలా ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఆత్మ అనమాట. ఆత్మస్వరూపమైన దేవుడు మనల్ని వాడుతున్నాం అనమాట. నిన్ను దేవుడు వాడుతున్నాం. ఇప్పుడు నా ద్వారా మీ ద్వారా. కాబట్టి మనం ప్రియులారా మనం విశ్వాసంతో యేసునామములో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం మాత్రం కాదు, మనం క్రీస్తు మన పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా పని చేస్తున్నాం అనమాట. యేసు క్రీస్తుతో కలిసి మనం ముందుకు వెళుతున్నాం, పరిశుద్ధాత్మతో కలిసి మనం ముందుకు వెళుతున్నాం. కాబట్టి యేసునామం మనం ప్రియుల అపవాది క్రియలకు సాతానికి వ్యతిరేకంగా తప్పకుండా మనం వాడుకోవాలి. ఇప్పుడు మీ జీవితంలో ఉన్న ఏ సమస్య అయినా సరే, ఆ సమస్యలు ఏదైనప్పుడు కూడా కొందరకు అసమాధానం కావచ్చు, కొందరేమో క్షమించలేని మనస్తత్వం కావచ్చు, కొందరికేమో దురాశ కావచ్చు, కొందరికేమో ఫియర్ కావచ్చు, కొందరికేమో టెన్షన్ కావచ్చు, కొందరికేమో అనారోగ్యం కావచ్చు, కొందరికేమో దారిద్ర్యం కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు. కాబట్టి దానికి వ్యతిరేకంగా యేసునామం మనలో మనం మాట్లాడాలి, ప్రార్థన చేయాలి, దాన్ని గద్దించాలి, దానికి వ్యతిరేకంగా మనం నిలబడాలి, యేసునామంలో నిలబడాలి అనమాట. యేసునామం ప్రియులారా నేను మీరు వాడుకోవాలి, ప్రియులారా వాడుకోవాలి. దాంట్లో మన ఉత్సాహం దేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి మీలో చాలా మంది నాకు తెలుసు మీరు యేసునామం వాడుతున్న వారు. ఇప్పుడు ఎలాగ వాడుతున్నప్పుడు తప్పకుండా అద్భుతాలు, ఆశ్చర్యకారులు, సూచకలు జరుగుతాయి అనమాట. ఇప్పుడు యేసునామం ప్రియులారా మనం వాడాలి, యేసు రక్తం మనం వాడుకోవాలి. ఆత్మ ఖడ్గం, దేవుడు అనుగ్రహించిన ఆత్మ ఖడ్గం మనం దేవుడి చిత్తానుసారంగా అది వాడుకోవాలి. ఇప్పుడు వాడుకో ముందు మనం చేయాల్సినది ఒకటి ఉంది, మనం పూర్తిగా సమర్పించాలి. ఆమె యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనం ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే మనం తగ్గించాలి. ప్రభు సన్నిధి, దేవుని సన్నిధిలో మనం తగ్గించాలి, దేవుని ముందు మనం సమర్పించాలి. మన ఆత్మ ప్రాణ శరీరం ప్రభువు చేతిలో సమర్పించాలి. అంటే ప్రభువుకు విధేయత కలిగి ఉండాలి అన్నమాట. ప్రభువుకు ప్రియులారా మనం లోబడే వారుగా మనం ఉండాలి అన్నమాట. ప్రభువుకు ప్రియులారా మనం లోబడే వారుగా ఉండాలి. అలాగే ప్రియుల దేవుడు మనకు అనుగ్రహించిన అధికారం యేసునామం ప్రియులారా మనం వాడాలి ప్రియులారా వాడాలి. యేసునామం అన్ని నామం కంటే గొప్ప నామం దేవుడు మనకు అనుగ్రహించను, అదే ప్రియులారా మనం వాడుకోవాలి. వాడినప్పుడు కాబట్టి మనం నిలబడాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధన చేయాలి, యేసునామం మనం వాడుకోవాలి. వాడుతున్నప్పుడు ప్రియులారా తప్పకుండా అపవాది క్రియలు నాశనం అయిపోతుంది, దూరాత్మ చీకటి శక్తి క్రియలు తప్పకుండా. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసం కూడా ఇది వాడుకోవాలన్నమాట. దేవుడు ప్రియులారా మనకు ఇచ్చిన అధికారం ప్రతి ఒక్క విశ్వాసం కూడా ప్రియులారా, ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా యేసునామం ఇది కూడా ప్రియులారా. ఇంకా మనం చూసిన దేవుడు ఇచ్చిన అధికారం ప్రియులారా మనం చూసినట్లయితే అది పర్మనెంట్ గా నిలబడేది అనమాట. ఇది స్థిరంగా ఉంది అనమాట. ఇప్పుడు ఈ లోకంలో మనం ప్రియులారా మనం చూసినట్లయితే కొన్ని అధికారంలో ఉన్నవారు మనం చూడవచ్చు, పొలిటికల్ కానీ కొన్ని చూడొచ్చు. వారు ఒక సంవత్సరం కానీ లేదంటే 5 సంవత్సరం కానీ అలాగే పరిపాలన చేసే వారికి మనం చూడొచ్చు. కానీ స్పిరిచువల్ ఆత్మీయంగా ప్రియులారా మనం చూసిన దేవుడు అనుగ్రహించిన అధికారం అది స్థిరంగా ఉంది అనమాట. అది 5 సంవత్సరం లేదంటే 10 సంవత్సరం అని ప్రియులారా సమయం లిమిట్ పెట్టి దేవుడు ఇచ్చేది కాదు. మనం బ్రదైనంత కాలం ప్రియులారా అది వాడుకోవచ్చు అనమాట. బ్రదైనంత కాలం అది వాడుకోవాలి. కాబట్టి అన్నదైన ప్రియుల దేవుడు అనుగ్రహించిన అధికారం మనం వాడుతున్న కొలది అది ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి మన స్పిరిచువల్ మసిల్స్ ఇంక్రీస్ అవుతాయి అనమాట. యేసునామం మనం వాడుతున్న కొలది రోగాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు యేసునామం మీరు ప్రార్థన చేయాలి. ఇద్దరు రోగాలతో ఇబ్బంది పడడం మీరు చూసినప్పుడు వెంటనే యేసునామం వాడుకోవాలి. హల్లెలూయా. ఇంకా దెయ్యాలతో ఆమె ఇబ్బంది పడుతున్న వారిని చూస్తున్నప్పుడు యేసునామం వాడుకోవాలన్నమాట. అన్ని నామకంటే గొప్ప నామం యేసునామం. ఇక్కడ యేసు క్రీస్తు ప్రియులారా శిలువ మరణం ద్వారా సాతాన్ని ఓడించాం. సాతాన్ని ఓడిపోయిన స్థాయిలో ఉన్నాం, జయించిన స్థాయిలో కాదు, సాతాన్ని ఓడిపోయిన స్థాయిలో ఉన్నాం అనమాట. కాబట్టి మీకు విధేయంగా పనిచేసిన సాతాను సంపూర్ణంగా ఓడిపోయామన్నమాట. అంటే దేవుడు ఓడించాం, యేసు క్రీస్తు ఓడించామన్నమాట. యేసు క్రీస్తు జయించాం సాతాను శిలువ మరణం ద్వారా. ఇప్పుడు మీకు నాకు మనకు వ్యతిరేకంగా పనిచేసిన సాతాను ఓడిపోయిన వాడు, జయించిన వాడని కాదు, ఓడిపోయిన వాడు అనమాట. ఇప్పుడు కొందరు జీవితంలో మనం చూసినదే వారును సాతాన్ ఓడించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దానికి అర్థమైనది వారి సత్యం వారి గ్రహింపు లేని వారనమాట. సత్యం గ్రహింపు బలమైన ఆహారం భుజించలేని వారు, యేసు రక్తములు యేసు అమ్ములు దేవుళ్ళు ఆధారపడలేని
ఆమె సత్యం గరింపు లేని స్థాయిలో ఉన్న చాలా మంది సాతాను చేత ఓడిపోయిన స్థాయిలో ప్రియులారా మనం చూడవచ్చు. దానికి అర్థం అదే సాతాను నన్ను జయించలేదు. ఎందుకంటే మనకు సత్యం తెలుసు, అనేది సాతాను ఓడిపోయిన వాడని. ఇది మాత్రంగా కూడా మన ఆత్మ ప్రాణ శరీరం ప్రభువుకు సమర్పించిన కాబట్టి ప్రభు ప్రియులారా మన ఆత్మ ప్రాణ శరీరం పరిపాలన చేస్తున్న కాబట్టి జయించిన సాతాను చేసిన క్రిస్తు మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనలో ఉన్నామన్నమాట. క్రిస్తువుకు మనం లోబడి బ్రతున్నా కాబట్టి, అంటే మీరు నేను మన మాత్రం కాదు, మనతో జీవంగల దేవుడు ఉన్నామన్నమాట. తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రేక దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు కాబట్టి ప్రియులారా ఆ దేవునికి మనం లోబడి ఉన్నా కాబట్టి, ఆ దేవుని యొక్క ప్రొటెక్షన్ లో మనం ఉన్నా కాబట్టి సాతాను ప్రియులారా మనకు ఏమీ చేయలేదు. అందుకొరకు బైబిల్లో రాయబడింది, ఏ బాధ మీ గుడారానికి రాదు. ఎందుకంటే కారణం ఏంటిది, మన గొప్పవారమని కాదు కానీ మనలో ఉన్న క్రిస్తు గొప్పవాడు. మన క్రిస్తులో తండ్రి దేవుడు మనలో దాచిపెట్టాం కాబట్టి ప్రియులారా ఏ బాధ ఏ దయ్యాలు మన గుడారానికి రాదు. ఒకవేళ గతకాలం మన జీవితాన్ని బట్టి ఏదైనా ఇళ్ళు పెట్టి మీ ప్రాణం శరీరం ప్రవాహం చేస్తున్న స్థాయిలో కూడా మన క్రిస్తువుకు సమర్పించినప్పుడు ప్రార్థన శక్తిలో, యేసు రక్తం, యేసు నామములో, దేవుని కృపలో, పరిశోధనలో మన ఎదుగుతున్న కొద్ది ఆ దురాత్మలు మీ ప్రాణం శరీరం నుండి వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రియులారా మన ఎట్టి పరిస్థితుల్లో ప్రియులారా మన హృదయం ఖాళీగా పెట్టవద్దు. వాక్యం నింపుకోవాలి. పరిశుద్ధాత్మ నింపుదల అవసరం, వాక్యం నింపుదల మనకు అవసరం. హల్లెలూయా. ఎందుకంటే సాతాను ప్రియులారా ఈవిడ్స్ పెట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసు గురించి స్పష్టంగా చెప్పామన్నమాట. ఒక వ్యక్తి నుండి దెయ్యం బయటకు వెళ్ళిన తర్వాత అది ఏం చేస్తుంది, తిరుగుతాయి అన్నమాట. తిరిగిన తర్వాత ఎక్కడైనా ఒక చోటు దొరకాలి, ఉండడానికి వరకు ఒక చోటు దొరకాలి అని వెతుకుతాయి అనమాట. దెయ్యాలు కూడా వెతుకుతాయి అనమాట. వెతికి ప్రియులారా మనం చూసినట్లయితే వాక్యం లేని వ్యక్తుల్లో, దేవుని ఆత్మతో నింపబడలేని, వాక్యం లేని, సత్యాలు తెలియలేని వ్యక్తుల్లో ప్రవేశించడానికి అవకాశం ఉంది అనమాట. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, క్రిస్తువుని కలిగి ఉన్న, వాక్యంతో నింపబడుతున్న, యేసు రక్తంలో ఆధారపడుతున్న, పరిశుద్ధాత్మకు నింపబడిన మన దగ్గరకు రాదనమాట. ఎందుకంటే మనలో ఖాళీ లేదు, ఖాళీ ప్లేస్ లేదు. అందుకొరకు ప్రియులారా దయచేసి మనం ఖాళీగా పెట్టవద్దనమాట. దేవునికి దేవును ప్రార్థన, ప్రభువా మీ ప్రేమతో కుమ్మరించు, మీ జీవంతో మహిమతో నన్ను కుమ్మరించుము వాక్యంతో. కాబట్టి మన వాక్యం నింపుకోవాలి అనమాట. వాక్యం నింపబడుతున్న కొలది ప్రియులారా చీకటి శక్తులు, వాక్యంతో నింపబడిన వారి దగ్గరే దురాత్మ చీకటి శక్తులు వారిలో రాదనమాట. ఎందుకంటే ప్లేస్ లేదు. ఎందుకంటే మనం ఆత్మలో, మన హృదయంలో యేసుక్రీస్తు నివాసం చేస్తున్నాం. దేవుని యొక్క మాటలతో మనం నింపబడి ఉన్నాం, పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నాం. హల్లెలూయా. ఇంకా ప్రియులారా మనం చూస్తుంది వాక్యంతో, ఆత్మతో, జీవంతో, మహిమతో నింపబడిన వ్యక్తులు అంటే సాతానుకు ఫియర్ అనమాట, భయం అనమాట. కాబట్టి ప్రియులారా మనం సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి సాతాను ప్రియులారా దేశం మనం భయపడవద్దు. సాతానికి వ్యతిరేకంగా ఆమె అధికారం వాడుతున్నప్పుడు, యేసునామం వాడుతున్నప్పుడు దెయ్యాలు నన్ను ఏదైనా చేస్తారేమో. ఇప్పుడు కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే అమావాస్య రోజు ఏదో సాతాను ఎక్కువ ఏదో చేస్తారని కొందరు. సరే, కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఏ రోజైనా సరే ప్రియులారా క్రిస్తువుని కలిగిన మనను సాతాను ఏం చేయలేదు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు కూడా స్పష్టంగా చెప్పాం, పాములను, తేళ్లను, శత్రు బలమంతటి మీదే రొక్కడానికి జీవం కలిగిన దేవుడు నాకు మీకు అధికారం అనుగ్రహించాను. అప్పుడు ఏది కూడా ప్రియులారా మనను ఏ సాతాను ప్రియులారా మనలో ఏమీ చేయలేదు. ఎందుకంటే మనం యేసుక్రీస్తు కాపుదల్లో ప్రియులారా మనం ఉన్నామన్నమాట. దేవుని కాపుదల్లో ఉన్న నిన్ను ఏమీ చేయలేదు. యేసు రక్తంలో, యేసు నామములో, దేవుని యొక్క వాక్య గర్భంలో ఆధారపడితే నేను సాతాను ఏం చేయలేదు. కానీ మీరు చేస్తారు. పరిశుద్ధాత్మ నింపబడిన, వాక్యతో నింపబడిన మీరు ప్రార్థన చేసినప్పుడు, మీరు ఆరాధన చేసినప్పుడు, మీరు దేవుని మాటలు పలుకుతున్నప్పుడు, మీరు యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు భవాధికారిలో అంటే దురాత్మ చీకటి శక్తులు నాశనం అయిపోతాయి అనమాట. నాశనం అయిపోతున్నప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ కాలంలో దేవుడు అనేకులు అభిషేకించే పరిశుద్ధాత్మ దేవుడు లేవనెత్తే కాలం అనమాట. దేవుడు వాక్యంతో, ఆత్మతో నిండి సాతానికి వ్యతిరేకంగా అనేకులను దేవుడు లేవనెత్తే కాలంలో ప్రియులారా మనం ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి, క్రిస్తు కొరకు దేవుడి కృపలో ఆధారపడి మనం గట్టిగా నిలబడాలి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన అధికారం మనం వాడుకోవాలి. అధికారం వాడుతున్న కొలది డివైన్ పవర్ అంటే దేవుని శక్తులు మీరు ఇంక్రీజ్ అవుతాయి అనమాట. అధికారం దేవుడు ఇచ్చిన యేసునామమును వాడుకోవాలి. వాడుతున్న కొలది మీకున్న సమస్య ఏదైనా సరే దానికి వ్యతిరేకంగా ప్రియులారా అది వాడుకోవాలి, నిరంతరం వాడుకోవాలి.
ఇప్పుడు కొన్నిసారి యేసునామం వాడినప్పుడు ఏమి ఆ సమస్యలకు పరిష్కారం రాలిన స్థాయిలో ఉన్నా కానీ ప్రిల్లరా తర్వాత కూడా అది వాడుకోవాలి. ఎందుకంటే శక్తి తక్కువ ఉండవచ్చు కాబట్టి తర్వాత కూడా ప్రార్థన చేసుకొని వాడుకోవాలి. ఒకటి సత్యం, యేసునామంలో నిలబడి మన ప్రార్థన చేసిన కొద్ది చీకటి శక్తులు తప్పకుండా లయమైపోతుంది. 100% లయమైపోతుంది అన్నమాట. కొన్ని ప్రియులలో మనం చూస్తున్న యేసునామం వాడుతున్నప్పుడు కొన్ని దయ్యాలు మనం చూస్తున్నది కొన్ని సమస్యలు వెంటనే దానికి జవాబు ప్రియులలో వచ్చినట్టు చూడవచ్చు. కొన్ని సమస్యలు ఇంకా టైం పడుతుంది. దానికి అర్థం అధికారం లేదని కాదు, శక్తిలో ఇంక్రీజ్ అవ్వాలి అనమాట. పవర్ లో ఇంక్రీజ్ అవ్వాలి. పవర్ లో ప్రియుల దేవుని శక్తిలో మనం ఇంక్రీజ్ అవ్వాలి. ప్రార్థన పెంచుకోవాలి, బలమైన ఆహారం తినాలి, ప్రభువును ఆరాధించే విషయంలో ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంకా యేసునామం వాడే విషయం ఇంక్రీజ్ చేసుకోవాలి. యేసు రక్తం, యేసునామంలో ఆధారపడడం, ఆశ్రయించుకోవడం ఇంక్రీజ్ చేసుకోవాలి అన్నమాట. అలాగే అవసరం ఉంటే ఉపవాస ప్రార్థన కూడా చేసుకోవాలి. ఇంకా అవసరం ఉంటే నైట్ ప్రేయర్ కూడా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నైట్ ప్రేయర్ కూడా, ఆన్లైన్ ప్రేయర్ కూడా దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఒకటి సత్యం, మనం అధికారం దేవుడు అనుగ్రహించును, శక్తి ఇంక్రీజ్ చేసుకోవాలి. శక్తి అన్నదనం మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. కాబట్టి యేసునామములో మనం అందరం ఈ ప్రార్థనలు పాల్పొందుతున్నా మనందరం దేవుని శక్తిలో అన్నదనం ఇంక్రీజ్ అవ్వనాక అధికారం ఆల్రెడీ దేవుడు అనుగ్రహించామన్నమాట. క్రీస్తు దేవుడు అధికారం అనుగ్రహించాను. ఆ సత్యం మనం గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక శక్తిలో మనం అన్నదనం ఇంక్రీస్తున్నట్టు దేవుడు కృప అనుగ్రహించినాక అప్పుడు ఏమవుతుంది, మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా చీకటి శక్తి క్రియలు ఏమైపోతాయి. ఇప్పుడు ఏమవుతుంది, అనేకులు నా ద్వారా మనం ద్వారా సంఘం ద్వారా దేవుని పిల్లలుగా ఉన్న మన ద్వారా అనేకులు విడుదల పొందుతారు. ఇప్పుడు అనేకులు ప్రియులారా, ఈ కాలంలో మనం చూసినట్లయితే సత్యం ఎరగకుండా జ్ఞానములు సాతాను చేత బంధించబడిన స్థాయిలో అనేకులు ఉన్నారనమాట. వారిని విడిపించడానికి వరకు దేవుడు నిన్ను కూడా బలంగా వాడుతున్న కాలంలో మనం ఉన్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా, మనం చూస్తున్న యేసుక్రీస్తు నామం వాడుతున్నప్పుడు వారికి వ్యతిరేకంగా ప్రియులారా మన దేశ అసూయతో ఉండవద్దు. యేసుక్రీస్తు శిష్యులు ఎవరో కొందరు యేసుక్రీస్తు నామం వాడుకోనప్పుడు శిష్యులు యేసుక్రీస్తు దగ్గర వచ్చి కంప్లైంట్ చెప్పామన్నమాట. వారు కూడా మీ నామం వాడుతున్నాం, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాం, యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పామన్నమాట. కాబట్టి నా నామం వాడుకొని అద్భుతాలు లేదంటే మిరకల్ అనుభవించిన వారు నన్ను వెంటనే దర్శించలేదు. కాబట్టి వారు మనవారే. ఇప్పుడు యేసుక్రీస్తు నామం వాడుతున్నా, అదే యేసుక్రీస్తు నామం వాడుతున్నా అనేకులు మనం అలాగే నామం వాడుతున్నా ఇంకా వేరే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వారిని బట్టి ఇప్పుడు చేసి మనం అసూయపడ అవసరం లేదు, బాధపడ అవసరం లేదు. ఎందుకంటే వారు యేసునామం దేవుడు నామం వాడుతున్నా, దేవునికి స్తోత్రం. అందరిని వాడుకోవాలి, తప్పు కాదు. ప్రభు చిత్తం అంటే దేవుని పిలుపు ఉందని అందరూ అది వాడుకోవాలి. దేవుని పిలుపు ఉందన్న దేవునికి లోబడి పరిశుద్ధంగా దేవుని చిత్తాన్ని అందరూ ఈ నామం వాడుకోవాలి అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కడ కూడా సాతానుకు చోటు లేకుండా అవుతాయి అనమాట. ఇప్పుడు ఇలా మనం మాత్రం కాదు, మనం ఈ నామం వాడుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు యేసునామం యేసు రక్తములో ఆధారపడి యేసునామం వాడినట్టు పరిశుద్ధాత్మ నింపబడి వాక్యం ప్రకటించినట్టు జీవగన్న దేవుడు కృప అనుగ్రహించినాక. ఎందుకంటే పిల్లలు మనం చూసినట్లయితే కోత విస్తారంగా ఉంది, చిన్నది కాదు. కోత ఆత్మలు కోట్ల కంటే ఎక్కువ ఉంది అనమాట. కాబట్టి వారందరం పిల్లల రక్షణ పొందాలి అంటే నేను మాత్రం సరిపోవడం లేదు, మీరు మాత్రం సరిపోవడం లేదనమాట. స్తోత్రం. మనం 10 మందితో సువార్త పరిచర్య చేస్తున్నట్టు లేదంటే 100 మందితో 1000 మందితో లక్షల ప్రజలతో సువార్త చెప్పినా కానీ ఇంకా ప్రజలు మిగిలి ఉన్నాం అనమాట. లేదంటే ఒకవేళ 10 లక్షల ప్రజలతో మనం సువార్త చెప్పి వారిని రక్షణ నడిపిస్తున్నా కానీ ఇంకా ప్రజలు వేలాది కోట్ల కంటే ఎక్కువ ప్రజలు ఇంకా మిగిలి ఉన్నారు. వారందరం రక్షణ పొందాలి. అందరం ప్రియులారా ఈ చీకటి శక్తి నుండి విడుదల పొందాలి అంటే 1 3 10 మంది సరిపోవడం లేదు, అనేకల అవసరం అనమాట. ఇప్పుడు దేవుడు లేపుతారు. కాబట్టి ప్రియులారా మనం దేశ బాధపడవద్దు. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నదే కొందరినో దేవుడు ఎక్కువ వాడతారు, తక్కువ వాడతారని మనం చెప్తారేమో, కానీ ప్రముఖమైన విషయం ప్రియులారా, కొన్నిసారి ఒక్కరు విడుదల కొరకు దేవుడు నిన్ను వాడతారు, బాధపడవద్దు. కొన్నిసారి 10 మంది విడుదల కొరకు దేవుడు వాడతారు. బట్ మనం మామూలు మనుషుల లెక్కలో మనం మనుషులుగా వేళ్ల సంఖ్య ప్రకారం చూసినట్టే ఈ 10 మందికి పరిచర్య చేస్తున్న వారు, ప్రార్థన చేస్తున్న వారు గొప్పవని మనం చెప్తారు. కానీ ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే
10 మందికు లేదంటే 1000 మందికు లేదంటే 10,000 మందికి ప్రార్థన చేశామని దానికంటే దేవుని చిత్తములో ఉన్నామా లేదా? ఇప్పుడు దేవుని చిత్తమైనది ఒకరికొరకు మీరు ప్రార్థన చేసి వారు విడిపించడం దేవుని చిత్తం అయితే అదే గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం. ఒకవేళ 10,000 మంది కొరకు ప్రార్థన చేసి వారిని అందరిని విడిపించడం దేవుని చిత్తం అయితే అదనమాట. ఇప్పుడు దేవుని చిత్తం అనమాట. దేవుని చిత్తం. హల్లెలూయా. ఎంతమంది ఉన్నామని కాదు, ఎంత డబ్బు వేసామని కాదు, దేవుడి చిత్తం చేయడమే ప్రియులారా లెక్క అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం, దేవుడి చిత్తానుసారంగా మనం చేయాలి. హల్లెలూయా. నా కూర్చు కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా మీ చిత్తం చేసినట్టు నాకు కృప దయము. హల్లెలూయా. ప్రభువా మీ చిత్తం చేసే బిడ్డగా నేను భూమిలో ఉండాలి. ఆ కృప తండ్రి దయచేయమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుని చిత్తం చేసుకొని బ్రతున్న వారు నిరంతరం బ్రతుకుతారు అనమాట. జీవంగా దేవుని యేసు అవుతుంది. నిరంతరం బ్రతకాలంటే దేవుని చిత్తం చేసుకొని బ్రతకాలి. యేసు కూడా అదే కోరుతుంది. అందుకొరకే హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రియులారా 8వ అధ్యాయం మనం చదివిన వదనం 8వ అధ్యాయము ప్రియులారా 12వ వదనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇంకను ఎన్నడూను జ్ఞాపకం చేసుకోనని ప్రభువు సెలవిచ్చున్నాడు. అంటే పాపం యేసుక్రీస్తు సహవాసం నుండి మనల్ని దూరం చేయవద్దు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు రక్తాన్ని తీసుకొని వచ్చాము. యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపం క్షమించాం. పాపం క్షమించడం మాత్రం కాదు, అది మర్చిపోయామన్నమాట. వారి పాపములను ఇంకను ఎన్నడూను జ్ఞాపకం చేసుకోనని ప్రభువు సెలవిచ్చున్నాడు. ఇప్పుడు ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. గతకాలంలో యేసు రక్తంలో ఆధారపడిన పాపం క్షమించు అనే ప్రార్థన ఇస్తున్న నా పాపం మీ పాపాలు అంతా కూడా దేవుడు 100% దాని రక్తం ద్వారా తుడిచేసాం, దాన్ని తీసివేసామన్నమాట. దాన్ని ఇంకా దేవుడు లెక్కపెట్టడం లేదనమాట. లెక్కపట్టడం లేదు. కాబట్టి దేవుడు నేను గతకాలంలో చేసిన పాపాలంతా లెక్కపెట్టి ఉన్నామని తర్వాత ఎవరు చెప్తారు? మరి సాతాను చెప్తారు. యేసుక్రీస్తు రక్తంలో నిజంగా మీరు ఆధారపడిన వ్యక్తి ఉండే ఆ పాపం అంతా కూడా దేవుడు క్షమించాం. ఈ సత్యం పరిధిలో మనం గ్రహించుకోవాలి. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇంకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభువు సెలవిచ్చున్నాడు. చాలు, దేవుని వాక్యం మనకు చాలు. దేవునికి స్తోత్రం. ఇదే సత్యం అనమాట. మీరు సాతాను చెప్తారేమో క్షమించలేదని, ఇది సాతానుకు అబద్ధం అనమాట. ఒకసారి ప్రభువా మీ రక్తం ద్వారా కడుగుము, నన్ను శుద్ధి చేయము అని ప్రియులారా మీరు ప్రార్థన చేసిన వ్యక్తి ఉండే దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే దేవునికి అది సాధి. హల్లెలూయా. దేవుడు క్షమించిన తర్వాత దాని పాపాలు మనం లెక్కపట్టడానికి మన ఎవరు? దేవుని సాతాను ఎవరు? స్తోత్రం. దేవుడే సర్వాధికారి. కాబట్టి ఇప్పుడు దేవుడు మన పాపాలు క్షమించినప్పుడు ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. కానీ ఈ సత్యం మనకు గ్రహింపదేవడానికి గ్రహిస్తున్న సత్యం జీవమాన్మాలాగా మరచిపోవడం. గతకాలంలో మనం చేసిన పాపాలు యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడలేదు. ఇప్పుడైనా దయచేసి ఆధారపడండి, పాపాలు ఒప్పుకుండా క్షమించే దేవుడు. కాబట్టి ప్రియులరా, కాబట్టి ఆ పాప క్షమాపణ పొంది ప్రియులరా మనం ముందుకోవడమే దేవుని యొక్క చిత్తం. అప్పుడు మనం హృదయంలో సమాధానం నెమ్మది వస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలు వాక్యం ద్వారా బలపరుచున్నాక, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీతి గురించి చూపింపిస్తాడు. అంటే మీరు యేసు రక్తం ద్వారా కడగబడిన మీరు నీతిమంతురాలు అని హోలీ స్పిరిట్ చెప్తారు. సాతాను ఒకవైపు పెడతాడు, కాదు అని చెప్తాడు. కానీ సాతాను మాటలు దయచేసి వినవద్దు. యేసు రక్తం ద్వారా 100% నా పాపాలు మీ పాపాలు దేవుడు క్షమించేస్తామన్నమాట. రక్తానికి అంత పవర్ ఉంది. యేసు రక్తానికి పవర్ ఉంది. కాబట్టి పవర్ లేదు అని ఎవరు చెప్తారు? దెయ్యాలు పోదనమాట, సాతాన్. కాబట్టి సాతాన్ మాటలు వినవద్దు. దయచేసి ప్రియులవద్దు. మనకు వేసే మాటలు చాలు, పరిశుద్ధ గ్రంథం మనకు చాలు, సత్యం మనకు చాలు. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మీరు నీతిమంతురాలని పరిశుద్ధాత్మదుడు హృదయంలో ఒప్పింపిస్తాడు. దేని కొరకు ఒప్పింపిస్తున్నామంటే దేవుడు మీకు నాకు అనుగ్రహించిన అధికారం, దేవుడు ఇచ్చిన శక్తితో కలిసి అధికారం మనం సాతానికి ఉదయంగా వాడుకోవాలి. ఇప్పుడు అధికారం వాడుకోవాలి. కానీ ఏమవుతుంది? పాపి అని చెప్తున్న వారు అధికారం వాడుకోలేదు. అపరాధ భావంలో ఉన్నవారు అధికారం వాడుకోలేదు. నేను యేసు రక్తం ద్వారా కడగబడిన నేను దేవుని కుమారుడును, కుమార్తెను, నీతిమంతులను, పరిశుద్ధులను, నేను దేవుని బిడ్డను అని గ్రహింపు వస్తున్న వారు నాలో గొప్ప దేవుడు ఉన్నాడు, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ తెలియక దేవుడు నాలో ఉన్నాడు అని గ్రహింపు వచ్చిన వారు ఏం చేస్తాడు? యేసు నా వాడితే అనమాట. ధైర్యంతో వాడితే వారు ధైర్యం వస్తాయి. బైబిల్లో రాయబడింది కదా, బలమైన ధైర్యం అని మాట మనం 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 6వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం బలమైన ధైర్యమైన ఒక మాట రాయబడింది.
5వ అధ్యాయంలో మనం చూడవచ్చు బలమైన ఆహారం గురించి రాయబడింది. బట్ బలమైన ఆహారం వాక్యం మనం భూయిస్తున్న కొలది బలమైన ధైర్యం వస్తుంది. దానితో పాటు నీతి గురించి నొప్పింప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, యేసు నామములో మీ జీవితంలో ఉన్న ఏ సమస్య అయినా సరే దానిను మీరు పరిపాలన, సమస్యలు మనం హృదయాన్ని పరిపాలన చేయలేదు కానీ సమస్యల మీద మీరు ప్రవాహం చేస్తారు అనమాట. అది దేవుని చిత్తం. అదే బైబిల్ గ్రంథంలో రాయబడింది. చూడండి, రోమిలకు రాసిన పత్రికలో మనం చూడొచ్చు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 వచనం ప్రియులారా చదివి మనం ముగిస్తాం. సమయం చాలా ఫాస్ట్ వెళుతుంది. 5వ అధ్యాయము 17వ వచనం. మరణము ఒక్కని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాభాగ్యులమును, చూడండి, కృపాభాగ్యులమును నీతిదానమును పొందువారు జీవము గలవారే. జీవం వస్తాయి అనమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నీతిమంతులుగా దేవుడు మనల్ని మార్చాము. రేపు మనకు ఇంగ్లీష్ అవతరణ కొలది అభిషేకం, జీవములు ఇంగ్లీష్ అవతరణ, జీవము గెలవారే. మరి నిశ్చయముగా, చూడండి, మరి నిశ్చయముగా తప్పకుండా యేసుక్రీస్తును ఒక్కరి ద్వారానే ఏలుదురు. మీ సమస్యల మీద మీరే పరిపాలన చేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు రారాజు, ఒకటి మీరు రాజుగా పరిపాలన చేస్తారు. మీ సమస్యల మీదే మీరు రాణిగా, మీరు రాజుగా ఇన్ క్రైస్ట్ మీరు ఈ సమస్యల మీదే పరిపాలన చేసే వ్యక్తిగా అక్రమ దేవుడు అనుగ్రహించినాక, ఇప్పుడు మీ సమస్యలు మాత్రం కాదు, అనేకులకు సమస్యలకు పరిష్కారం ఇచ్చే వ్యక్తిగా దేవుడు అభిషేకించి బెల్లగా ఈ కాలంలో దేవుడు లేవనెత్తినాక, దేవుడు వాడినాక దేవుని చిత్తం అనమాట. దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. అది ప్రభు చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. అంటే అన్ని ఏరియా నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ కాలంలో, అంత్యకాలంలో కడవరి గడియలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జీవగల దేవుడు అభిషేకించి వాడతారు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఖాళీగా ఉండడానికి వీల్లేదు. నన్ను ప్రభు వాడుకోవడం లేదని ఎవరు కంప్లైంట్ చెప్పడానికి వీల్లేదు. సనగొద్దు. దేవుడు తప్పకుండా వాడతారు. కానీ ఫస్ట్ ఏం చేసుకోవాలి, నువ్వు దేవునికి సమర్పించాలి, ఇవ్వాలి. మన అవైలబుల్గా ఉండాలి, మనం ఇవ్వాలి. మన ఆత్మ ప్రాణ శరీరం ప్రభు చేతులు ఇవ్వాలి. అప్పుడు అలా ఉండిన వ్యక్తులను జీవంగల దేవుడు ఖచ్చితంగా వాడతారు. ఎందుకంటే అవసరం అనమాట. ఇప్పుడు అవసరం, ఎందుకంటే అనేకలు సత్యం గ్రహించకుండా, అనేకలు అజ్ఞానములు ఉన్నామన్నమాట. శక్తి ప్రభావములు ఉన్నాం. ఈబుల్ స్పిరిట్ ద్వారా అనేకలు వారి జీవితంలో సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా, ఎన్నో సమస్యలతో వేలాది లక్షలాది ప్రజలు బాధపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. వారి మధ్యలో దేవుడు మనల్ని నిలబెట్టేయమన్నమాట. గ్రంథంలో రాయబడినట్టు, ఎగస్కేల్ గ్రంథంలో రాయబడినట్టు అనేకలు ఆత్మీయంగా మరణించిన స్థాయిలో ఉన్నామన్నమాట. వారి ముందు దేవుడు మనము జీవనిచ్చి, బ్రతికించి, పరిశుద్ధాత్మతో నింపి క్రిస్తువుని కలిగి తనే దేవుడు మనం నిలబెట్టి ఉన్నామన్నమాట. కాబట్టి మనం చూడాలి, మన ఆత్మ కన్నులు తెరిచి చూడాలి. పక్కన ఉన్న పడమర వైపు గాని, దక్షిణ వైపు గాని, తూర్పు వైపు గాని పిల్లరా మనం చూడాలి అనమాట. ఉత్తరం వైపు గాని ప్రతి వైపు మనం చూడాలి. అబ్రహాముతో దేవుడు చెప్పి అందనమాట, నీవు కన్ను తల ఎత్తి చూడమని చెప్పాం. అలాగే పిల్లలు మనం చూడాలి. ఆత్మీయుడు ఉన్న పరిశుద్ధాత్మ నింపబడి, వాక్యంతో నింపబడిన, ప్రేమతో నింపబడిన మనం చూడాలి. కన్ను ఎత్తి చూసినప్పుడు కళ్ళ తెరచి చూడాలి అనమాట. కానీ కొందరు ప్రార్థన చేస్తున్నామని ఎల్లప్పుడు కన్ను మూసుకొని ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారేమో. కానీ సరే, కన్ను కాబట్టి బైబిల్ గ్రంథం పొరిలరా మన కన్ను మూసుకొని ప్రార్థన చేసుకోవచ్చు, కన్ను తెరచి కూడా ప్రార్థన చేస్తే తప్పు కాదు. కానీ మన ఏకాగ్రత కొరకు కన్ను మూసుకొని ప్రార్థన చేస్తుంది. ఓకే, కాబట్టి ఆయనప్పుడు కూడా పొరిల ప్రార్థన చేస్తున్న కొద్ది ఎఫెసులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రాయబడినట్టు మన నేత్రములు వెలిగింపబడతాయి అనమాట. ఆత్మ కళలు తెరబడదు. వాక్యం మనం చదువుతున్న కొద్ది వాక్య ప్రదేశం వచ్చినప్పుడు ఆత్మ కళలు తెరబడుతుంది. ఇప్పుడు ఫిజికల్ ఐస్ ఉంది మనకు కరెక్టే, కానీ ఆత్మ కళలు కూడా ఉంది. కొత్తగా జన్మించిన ప్రియులారా మనకు స్పిరిచువల్ ఐస్ కూడా ఉంది. మీకు స్పిరిచువల్ ఐస్ ఉంది, స్పిరిచువల్ ఇయర్స్ కూడా ఉంది అనమాట. ఆత్మ చెవులు కూడా ఉంది అనమాట. కొత్తగా జన్మించిన మన ఆత్మకు కణులు ఉంది అనమాట. ఆత్మ చెవులు ఉంది, ఆత్మ కణులు ఉంది. కాబట్టి తల ఎత్తి మనం ఏం చేసుకోవాలి, చూడాలి అనమాట. చూసినప్పుడు ప్రియులారా మనం చూడవచ్చు, అనేకులు ప్రియులారా ఆత్మీయంగా చనిపోయిన స్థాయిలో ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దాని మధ్యలో ప్రియులరా నన్ను అభిషేకించిన దేవుడు మనల్ని వాడతారు. అంతే, కృష్ణుని కలిగిన మనల్ని దేవుడు వాడతారు. దేవునికి స్తోత్రం. వాళ్ళను బ్రతికించడానికి సువార్త పరిచయం. అదే చాలా మంది
చనిపోయిన సార్లు, ఆత్మీయంగా చనిపోయి సాతాను చేత బంధించబడిన సార్లు ఉన్నా. కొందరు మనం చూసినట్లయితే చాలా సంబరస్సు నుండి బంధించబడిన సార్లు ఉన్నా. కొందరు చాలా సంబరస్సు నుండి చీకటిలో ఉన్నా. ఇప్పుడు అలాంటి వారికి వారిని విడిపించడానికి కొరకు దేవుడు ప్రియులారా మనల్ని అభిషేకించి నిలబెట్టామన్నమాట. అది యెషయా గ్రంథంలో ప్రియులారా మనం చూడవచ్చు. యెషయా గ్రంథము ప్రియులారా 61 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 61 అధ్యాయంలో ప్రియులారా మనం చూసిన యెషయా గ్రంథము ప్రియులారా 61 అధ్యాయంలో ప్రియులారా 1 నుండి ప్రియులారా మనం చూసినట్లయితే స్పష్టంగా రాయబడింది. ఇది మన గురించే రాయబడింది. సువార్త మీరు రక్షణ పొందిన ప్రియులారా మన గురించే రాయబడింది. చూడండి, ప్రభువు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము. దీనులకు సువర్తమానం అంటే బీదలకని కాదు, డబ్బు లేని వారికని కాదు, ఆత్మీయంగా చనిపోయిన సార్లు ఉన్నవారు అనమాట. వారు కూడా డబ్బు ఉన్నా సరే రక్షణ పొందలేని స్థాయిలో ఉంటే ఆత్మీయంగా బీద స్థాయిలో ఉన్నాం అనమాట. ఆత్మీయంగా బీద స్థాయిలో ఉన్నవారు, ఆత్మీయంగా చనిపోయిన స్థాయిలో ఉన్నవారు వేలాది లక్షలాది ప్రజలు ఉన్నాం. వారి మధ్యలో జీవగల దేవుడు మనల్ని అభిషేకించి క్రిస్తువును మనలో నాటి క్రిస్తువును ధరింపజేసిన వారుగా పరిశుద్ధాత్మతో మనం నింపి, వాక్యంతో నింపి, దేవుని ప్రేమతో నింపి దేవుడు నన్ను ఎన్నుకున్నామన్నమాట. పిలిచి అభిషేకించి నిలబెట్టామన్నమాట. ఇప్పుడు ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. కాబట్టి ఎంతమంది చెప్తారు యేసే ఆత్మ నా మీద ఉంది, యేసుక్రీస్తు నాలో ఉన్నాడు, యేసుక్రీస్తులో నేను ఉన్నాను. కాబట్టి ప్రభువు యెహోవా ఆత్మ, జీవగల దేవుని ఆత్మ మన మీద వచ్చి ఉన్నది. దేని కొరకు? దీనులకు సువర్తమానము, ప్రేమ సువార్త, విజయ సువార్త. అనేకులు ఓడిపోయిన సార్లు ఉన్నాం. వారితో ప్రియులారా మనం సువార్తమానం చూడండి ప్రకటించాలన్నమాట. శక్తి దేవుడు ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు, విశేష ధైర్యం కూడా ఇస్తాడు. విశేష ధైర్యం దేవుడు యేసునామములో అనుగ్రహించినాక యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని స్వస్థపరచాలన్నమాట. ఇప్పుడు నలిగిన హృదయం కలిగిన వారు అనేకులు ఉన్నామన్నమాట. మనం ఏం చెప్తాం? అబ్బో నా హృదయం నలిగిన హృదయంలో మనం ఉన్నామని మనం చెప్తారేమో. గాయాలు, లోతైన గాయాలు మీకు ఉండవచ్చు, కానీ ఆ దేవుడు యేసు మనలో స్వస్థపరిచినాక మీ గుండెల్లో ఉన్న ప్రతి గాయాలు జీవగల దేవుడు యేసు మనలో స్వస్థపరిచి నలిగిన హృదయం స్వస్థపరిచి అభిషేకం ద్వారా వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరి దేవుడు స్వస్థపరిచినాక యేసు నామములో. కాబట్టి దేవుడు మనం ప్రాణాన్ని స్వస్థపరుస్తాడు. ఇప్పుడు మనం చాలా మంది అది సరిపోతాయి, నా ప్రాణం స్వస్థపరచం, నేను సమాధానం నెమ్మది ఉండాలి. కానీ జీవగల దేవుడు ఏం కోరుతుంది? వేలాది లక్షలాది ప్రజలు హృదయ గాయాలతో ఉన్నవారు ఉన్నారు, వారికి విడుదల కావాలి. దాని కొరకు దేవుడు దేవుడు యేసుమల్ల బెల్లంగా వాడినాక. కాబట్టి నన్ను అభిషేకించును నలిగిన హృదయం గల వారిని, బ్రోకెన్ హార్ట్, అలాంటి వ్యక్తులను దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా బ్రోకెన్ హార్ట్ ఇది చాలా. కాబట్టి కొందరు మనస్సు గాయపరచబడిన సార్లు ఉన్నారు, కొందరు భావోద్వేగంలో గాయపరచబడిన సార్లు ఉన్నారు, కొందరు ఇంకా షోకింగ్ ఇన్సిడెంట్ ద్వారా చిత్తము కూడా ప్రభావం అంటే షోకింగ్ ఇన్సిడెంట్ వలన కోమాలోనికి వెళ్ళిపోయిన వారు కూడా ఉండవచ్చు. బట్ అలాంటి వారి కొరకు ఏ సమయంలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని స్వస్థపరుస్తాడు, బాగు చేసినప్పుడు వారు కూడా మనతో కలిసి ఆత్మలో సత్యములో ప్రభువును ఆరాధన చేస్తారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం నమ్మకంగా చేయాలి. దేవుడు ఇచ్చిన అధికారం, శక్తి మనం వాడుకోవాలి. ఇదే తరుణం, ఇదే సమయం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంకా మంచి సమయం వస్తాయని దేశం అనుకోవద్దు. ఇదే మంచి సమయం, ఇదే మంచి రోజు. ఇంకా మంచి రోజు వచ్చినప్పుడు నేను చేస్తామంటే ఇది కుదిరే పని కాదు. ఇదే మంచి రోజు. దేవునికి స్తోత్రం. దేవుని యేసుక్రీస్తును ప్రకటించడానికి, యేసుక్రీస్తును ఆమె కనపరచడానికి, ఇతరులతో పరిచయించడానికి దేవుడు నాకు మీకు ఇచ్చిన మంచి తరుణం, మంచి ఆపర్చునిటీ ఇదన్నమాట. దేవునికి స్తోత్రం. రేపు అని దేశానికి ఒకటి టుడే అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజే దేవుడు మనకి ఇచ్చారు, రేపు మనకి ఇవ్వలేదు. దేవుని చేతలో ఉంది, దేవుని చిత్తములో ఉంది. అలా ఈ రోజు అయితే దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ రోజు అనుగ్రహించిన ఈ రోజు మనం వాడుకోవాలి. కొందరు చేతులు ఏదైనా విషయంలో అది దానిలో సంతోషపడలేదు. కాబట్టి ప్రియులారా మనం ఈ రోజు దేవుడు అనుగ్రహించినప్పుడు ఈ రోజు మనం దేవుని కొరకు నిలబడదాం. దేవుడు ఈ రోజు బలంగా దేవుడు మనను యేసు నామములో వాడినాక ఈ రోజు బలంగా ప్రియులారా ప్రభు కొరకు నిలబడిన వారి ఉండే రేపు మీకు మంచి భవిష్యత్తు అనమాట. దేవుడి చిత్తం అయితే ప్రభు ఇచ్చినట్లయితే. కానీ ఈ రోజు మనం దేవుని చిత్తంలో నమ్మకంగా లేదు అంటే రేపు ఎలాగ మంచి భవిష్యత్తు వస్తుంది. మనం చెప్తాం
రేపు 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 కొందరు ఊహల్లో బ్రతున్న వారు ఉన్నారు. రియల్ లైఫ్ లోనికి రావాలి, ఊహల్లో నుండి బయటకు రావాలి. డ్రీమ్ లైఫ్ కొందరు అంత కళలు మాత్రం. కాబట్టి కళలు మాత్రం ఉండిపోయి సరిపోవడం కాదు, రియల్ లైఫ్ లోనికి రావాలి. దేవుడు పరిశుద్ధాత్మతో కలిసి రియల్ లైఫ్ లో మనం బ్రతకాలి. సినిమాలో ఉన్న బ్రతుకు కాదు, రియల్ లైఫ్ ప్రియులారా మనం చూసితే ప్రేమ కాదు, ఊహలు కాదు, నిజమైన లైఫ్ లోనికి మనం రావాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును దుఃఖక్రాంతులందరి అనేకులు దుఃఖంతో ఉన్నాం, అనేకులు మనం ఓదార్పు చేసుకోవాలి. దేవుని సంఘంగా మనం ప్రార్థన చేసినప్పుడు వాక్య పరిచయ ద్వారా ప్రార్థన ద్వారా వారికి ఓదార్పు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకా సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు అంటే ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా బూడిదండలను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన అంటే డిప్రెషన్ దానికి బదులుగా ఆత్మకు ప్రతిగా శుద్ధి వస్త్రమును వారికి ఇచ్చుటకు నన్ను దేవుడు నన్ను పంపి ఉన్నాం. దేవుడు మనను హల్లెలూయా. కాబట్టి మనకు గొప్ప బాధ దేవుడు అనుగ్రహించి ఉన్నాం అనమాట సంఘంగా. ఇప్పుడు మనం నిలబడాలి. కాలంలో మనం యేసు దేవుడు కృప అనుగ్రహించిన కృపలో మనం నిలబడాలి, క్రీస్తు కొరకు నిలబడాలి. దేవుడు మనల్ని అందరిని అభిషేకించి దేవుడు ఆల్రెడీ వాడుతున్న దాన్ని బట్టి స్తోత్రం. కాబట్టి మన మీటింగ్ లో వస్తున్న ఈ మీటింగ్ లో వాళ్ళు అందరినీ దేవుడు వాడుతున్నట్టు దేవునికి స్తోత్రం. లేదు అందరినీ వాడతారు, దేవుని చిత్తమనమాట. దేవునికి స్తోత్రం. ఎవరు ఏ సాతాను ఏ మనుషులు ఆపలే. ఇప్పుడు మనం మీరు ఆపవద్దు అనమాట. మీరు సమర్పించకుండా, డెడికేషన్ చేయకుండా, సాకులు చెప్పుకొని, నెగిటివ్ మాటలు చెప్పుకొని, నెగిటివ్ నిర్ణయాలు చేసుకొని ఉండే దేవుడు మమ్మల్ని వాడుకోలేదు. మీరే ఆపుతుంది, దేవుడు కాదు. సాతాను ఆపడానికి అంత ఇది లేదు. కాబట్టి మన యేసుక్రీస్తుతో కలిసి ఉండే ప్రియులరా ఎవరు ఆపలేరు. పరిశుద్ధాత్మతో కలిసి ఉండే ఏ సాతానే మనుషులు ఆపలేరు. ఆప్తే అని మీరు అనుకున్నారేమో, కానీ సాధ్యం కాదు. యేసుక్రీస్తును తండ్రి దేవుడు సమాధిని తెలియలేదు. యేసుక్రీస్తు సమాధిలో ఉన్నప్పుడు సాతాను గాని మనుషులు గాని ఎవరు యేసుక్రీస్తు బయటకు రాకుండా ఆపలే. కాబట్టి అందుకొరకు ప్రియులారా యేసుక్రీస్తు తెలియలేసిన కాబట్టి, యేసుక్రీస్తు మరణాన్ని జయించిన కాబట్టి, యేసుక్రీస్తు సాతాన్ని జయించిన కాబట్టి, యేసుక్రీస్తు పరిస్థితులను జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీద ఉన్న కాబట్టి జయించిన క్రీస్తును ఎవరు ఆపలే. ఇప్పుడు జయించిన క్రీస్తుతో కలిసి మనం ముందుకు వెళుతున్నప్పుడు ప్రియులారా మన పరిచర్యను ఎవరు ఆపలేదు. మీ యొక్క సమాధానం ఎవరు మీ నుండి తీసివేయలేదు. మీలో ఉన్న సంతోషం ఏ దుష్టుడు తీసివేయలేదు, వీల్లేదు. ఎందుకంటే మన సంతోషం అంతా కూడా క్రీస్తులో ఉంది అనమాట. మన సమాధానం క్రీస్తు, మన సమాధానకర్త అయిన దేవుడు క్రీస్తు అనమాట. మనం ఆనందం క్రీస్తు అనమాట, మన బెల్లం క్రీస్తు అనమాట, మనం ఆశీర్వాదం క్రీస్తులు అనమాట, క్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. క్రీస్తును ఏ సాతాను ఏ మనుషులు ఏ పరిస్థితి ఏమీ చేయలేదు. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి దేవుడు క్రీస్తుని చేస్తాం అనమాట. మనం చాలు స్తోత్రం. కానీ క్రీస్తులో లేని విషయాన్ని సాతాను తీసివ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ సాతానికి అది ఇవ్వడం సాధ్యమవుతాయి. క్రీస్తులో ఉన్నదను ఏమీ చేయలేదు. కాబట్టి మన క్రీస్తులో ఉన్న దేవునికి అందుకొరకే నిన్ను సాతాను ముట్టలేదు. బైబిల్లో రాయబడింది, నిన్ను సాతాను క్రీస్తులో ఉన్నవారిని సాతాను ముట్టలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా క్రీస్తులో ఉండడం మంచిది. క్రీస్తువును ధరించుకొని క్రీస్తువులో ఉండడం, క్రీస్తువుని కలిగి ఉండడం, క్రీస్తువు పాటు బ్రతకడం ప్రియులారా మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కాబట్టి మీలో ఉన్న సంతోషం, క్రీస్తు అనుగ్రహించిన సంతోషం, సమాధానం, నెమ్మది, క్రీస్తు అనుగ్రహించిన సంతోషం అంటే క్రీస్తు నుండి సపరేట్ గా మనకి ఏమీ లేదనమాట. అంతా క్రీస్తువులో అనమాట. తండ్రిని దేవుడు ఆశీర్వాదం అంతా కూడా క్రీస్తువులో దేవుడు అనుగ్రహించారు. కాబట్టి క్రీస్తువును సాతాన్ని ఇంకా ఏమీ చేయలేదు. ఎందుకంటే సాతాన్ని ఆల్రెడీ క్రీస్తు జయించామన్నమాట. ఇప్పుడు జయించిన క్రీస్తును తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించే ప్రియులారా మనం ఆరాధిస్తాం. కాబట్టి క్రీస్తుతో కలిసి బ్రతుకుతున్నా నువ్వు ఓడిపోలేదన్నమాట. ఓటం అనేది కాదు, ఓటం ఓడిపోలేదు. సాతాను ఆల్రెడీ ఓడిపోయాం. ఇక సాతానుతో ఎవరైతే సహవాసం చేస్తారో వారందరూ వారి లైఫ్ వారు ఓడిపోతాయి అన్నమాట. తప్పకుండా ఓడిపోతారు. క్రీస్తుతో కలిసి బ్రతుకుతున్న వారు నిత్యం వారు జయం అనుభవిస్తారు అనమాట. నిత్య ఆనందం, నిత్య సమాధానం, నిత్య కాపుదల అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం ఒకవేళ ఎవరైనా ఇప్పుడు దాకా క్రీస్తువును స్వీకరించలేదు అంటే మీరు ఆలోచన చేయండి. స్తోత్రం. మీరు ఇది మంచి అవకాశం. కాబట్టి మీ కొరకు కూడా యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాం, సమాధి నుండి తిరిగి లేచాం. ఇప్పుడు నమ్మి ఉండే పాపాలు దేవుడు క్షమిస్తాడు, రక్తం ద్వారా దేవుడు శుద్ధి చేస్తాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు నిత్య జీవన రక్షణ పొందాలని ప్రభు కోరుతుంది. ఇప్పుడు ఫ్రీ విల్ ఉంది, ఫ్రీడమ్ ఉంది, మీ ఇష్టం అనమాట. యేసుక్రీస్తును హృదయంలో స్వీకరించాలా వద్దా అని మీ ఇష్టం అనమాట. కాబట్టి స్వీకరించిన వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. స్వీకరించలేని వారు మంచి దండం తీసుకొని
స్వీకరించే కృప దేవుడు అనుగ్రహించిన గాక. హల్లెలూయా. కాబట్టి ఒకటి సత్యం పరిలారా, క్రిస్తు కొరకు నిలబడడం గొప్పది. క్రిస్తువును హృదయంలో స్వీకరించడం, క్రిస్తువుతో కలిసి బ్రతకడమే అదే పరిలారం చేయం అని సత్యం పరిలారం మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, క్రిస్తు మనకు అనుగ్రహించిన ఈ జయం, ఈ సంతోషం, ఈ సమాధాన, నెమ్మది అనేకలతో మనం ఈ కాలంలో అనేకలతో చెప్పాలి అనమాట. కృపాదేవుడు అనుగ్రహించినాక. కాబట్టి మనది దాచిపెట్టవద్దు పరిలా. అనేకలకు మేలనమాట. అనేకలకు మేలు అనే విషయం. క్రిస్తు తండ్రి దేవుడు క్రిస్తువును అనుగ్రహించాం. ఈ క్రిస్తువుని మనం వేసి దాచిపెట్టవద్దు. అనేకలకు పరిచయం చేస్తే కృపాదేవుడు అనుగ్రహించినాక. ఒకటి, దేవుడు ఇచ్చిన సమయం, ఆరోగ్యం వాడుకోవాలన్నమాట. దేవుడు ఇచ్చిన సమయం, ఎందుకంటే మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి లిమిటెడ్ సమయం అనుగ్రహించామన్నమాట. ఈ భూమిలో నేను మీరు బ్రతికేది లిమిటెడ్ అనమాట, అన్లిమిటెడ్ కాదు. యేసుక్రీస్తు రాకడ తర్వాత ఎత్తబడిన గుండెలో మనం ఉంటే అన్లిమిటెడ్ గా నిత్యం యేసుక్రీస్తుతో మనం బ్రతుకుతాం అనమాట. నిత్య సమాధానం, నిత్యానందం. కానీ ఇప్పుడున్న బ్రతుకు లిమిటెడ్ సమయం కాబట్టి సమయం విలువ అర్థం చేసుకోవాలి. అన్లిమిటెడ్ కాదు పిల్లల, కొద్ది సమయం అనమాట. నిత్యత్వంతో మనం పోల్చుకొని ఉండే ఇప్పుడున్న మనం బ్రతుకు కొద్ది సమయం అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇచ్చిన సమయం ఒక విలువ, జీవితం ఒక విలువ మనం అర్థం చేసుకోవాలి. క్రిస్తు ఒక విలువ అర్థం చేసుకొని, అభిషేకం ఒక విలువ అర్థం చేసుకొని, దేవుడు ఇచ్చిన అభిషేకం గొప్పది. అనేకలు బ్రతికించడానికి ఉన్నమాట. ప్రేమ సువార్త అనేకలు బ్రతికించిన, అనేకలు మరణించిన స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు వారు బ్రతకాలంటే మనం క్రిస్తు గురించి ప్రకటించాలి. ప్రార్థన పూర్వక క్రిస్తు గురించి ప్రకటించినప్పుడు వారు విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి ఆత్మలో పనిచేస్తాడు, హృదయంలో కార్యం చేసి వారి రక్షణలోనికి బ్రతికిస్తాడు. ఎందుకొరకు మన పరిచర్య మరణించిన వారిను జీవనంలోనికి నడిపించడం, చీకటిలో ఉన్న వారిను వెలుగులోనికి నడిపించడం. కాబట్టి మనం వెలుగుగా ఉండాలి. మన జ్యోతిస్తులే పరిశుద్ధాత్మ నింపబడి ప్రార్థన పూర్వక ఆత్మ బలంతో మనం ముందుకు వెళ్ళాలి. ఆత్మశక్తితో ప్రియులారా మనం ముందుకు వెళదాం. ఇప్పుడు సాతానుకు గొప్ప నష్టం జరుగుతుంది, తెలుసుకో గొప్ప మేలు జరుగుతుంది. అంటే దేవుని రాజ్యంలో అలాగే నా ద్వారా మీ ద్వారా అనేకులు వచ్చినాక. కాబట్టి దాని కొరకు దేవుడు క్రిస్తు కొరకు నిలబడుతున్న వాళ్ళు దేవుడు తప్పకుండా ఆత్మ ప్రాణ శరీరం జీవగల దేవుడు బలపరుస్తున్నాక. దేవుడు బలపరుస్తాడు. జీవగల దేవుడు క్రిస్తు కొరకు నిలబడుతున్న మంచి నిర్ణయం తీసుకున్న మిమ్మల్ని మీ ఆత్మదేవుడు బలపరిచినాక, ప్రాణం దేవుడు బలపరిచినాక, మీ శరీరం దేవుడు బలపరిచినాక, మీ ఫైనాన్స్ ఏరియా దేవుడు అధికంగా దీవించినాక, మీ రిలేషన్షిప్ దేవుడు దీవించినాక, మీ కుటుంబ జీవితాలు మీ పిల్లల దేవుడు యేసులో అధికంగా దీవించినాక అంతే దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు ఏ సాతాను ఆశీర్వాదం ఆపలేదు. సాతాను ఓడిపోయిన సాతాను ఎలా ఆపుతాడు? తీర్చిన క్రిస్తు ప్రియులారా మన పక్షంగా ఉన్నప్పుడు సాతాను ఆపలేదు. ఆశీర్వాద పూర్ణ క్రిస్తును తండ్రి దేవుడు మళ్ళీ నాటేశాడు. ఆశీర్వాదం ఆపడానికి వీల్లేదు. క్రిస్తు కొరకు నిలబడుతున్నా మీకు ఆశీర్వాదం ఆపడానికి సాతానుకు మనుషులకు వీల్లేదు. మీకు మాత్రమే సాధ్యం. మీరు నెగిటివ్ మాటలు చెప్పుకొని ఉండే, మీరు అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు, అవిశ్వాస మాటలు, తప్పుడు నిర్ణయాలు, దేశ ప్రజల తప్పుడు నిర్ణయాలు, దేవుని కుమార్తె ఉన్న మీరు దేశీ తీసుకోవద్దనమాట. తప్పుడు నిర్ణయాలు ఒకవేళ తీసుకున్న వారు ఉండే దేశ మార్గనిసి పొందాలి. ఈ రోజే మంచి నిర్ణయం తీసుకోవాలి. నేను క్రిస్తు కొరకు నిలబడతాను, నేను క్రిస్తు కొరకు పాడతాను, నేను క్రిస్తువును ఆరాధిస్తాను, నేను క్రిస్తువుని ప్రకటిస్తాను, నేను హల్లెలూయా దేవుడు నాకు ఇచ్చిన కృపని బట్టి దేవుడు నన్ను బలపరచమని ప్రార్థన చేయండి. దేవుడు బలపరుస్తాడు, దేవుడు కృప ఇస్తాడు. ప్రియుల మన క్రిస్తు కొరకు నిలబడదాం. అది ప్రియుల గొప్పది. క్రిస్తుతో కలిసి పరువునందు ఆనందించుకొని బ్రతకడమే గొప్ప ధన్యత. ప్రియుల మనందరూ ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా, మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ప్రత్యేకం శుద్ధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఏ రోజు దాకా మమ్మల్ని అద్భుతంగా కాపాడిన మా యేసు మీకు ఆరాధన తండ్రి. ప్రత్యేకంగా తండ్రి ప్రార్థన ఇస్తున్నాం. గాయపరచబడిన స్థాయిలో ఉన్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. పురువా మీరు పొందిన గాయాల చేత స్వస్థ నొందట వారిపై ప్రార్థన ఇస్తున్నాం. ఉండే చెదడం వారు బాగు చేసే పురువా వందనాలు తండ్రి. ప్రతి గాయాలు దనేమవుతి స్వస్థపరచబడిన కానీ ప్రార్థన ఇస్తున్నాం. మనసు భౌదికం చేత దనేమవు మాటల చేత తండ్రి, మోసం ద్వారా, అబద్ధాల ద్వారా తండ్రి, రకరకాల ఇన్సిడెంట్ ద్వారా తండ్రి ప్రాణములు గాయం వచ్చిన ప్రతి గాయాలు దనేమో తీసుపడే స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. నలిగిన హృదయం స్వస్థపరిచే ఆమెన్ అభిషేకం ఏ విషయం విడుదలేస్తున్నాం. దనేమో చేస్తావా ఆత్మ బలపరచం పురువా ప్రాణం స్వస్థపరుస్తున్నావు. సుధీస్తాం మంచి సమరుడనేసే మీ ప్రేమతో దేవా నేను ఏమాత్రం నిన్నుడును ఎడబానని చెప్పిన తండ్రి. భయపడకము, ధైర్యపడకము, నేను తోడుగుండా సహాయం చేస్తాను, బలమిస్తా అని చెప్పిన దేవా మీ వాక్యం ప్రార్థనిస్తున్నాం. నేను మిమ్మల్ని అనాథాన్ని విడవలేదు అని చెప్పిన దేవా నన్ను బలపరచు ఆనందు నేను సమస్యలను చేయగలను వాక్యం పంపిస్తున్నాం తండ్రి. ఆత్మ బలపరచు, ప్రాణ బలపరచు తండ్రి. ఓహే దాబా కరడిన కోల్పోయిన విశ్వాసం తండ్రి తిరిగి దయచమ్మ తండ్రి. విశ్వాసం దేవా దైవ స్ట్రాంగ్ విశ్వాసం దేవా క్రిస్తు గారు స్ట్రాంగ్ తండ్రి. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవా బలపరచుదండి.
ఊహే దాబా కరబిలే ప్రభే కొరకు తండ్రి మిమ్మల్ని వెంబడిస్తున్న అందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఆత్మ ప్రాణ శరీరం తాకుము తండ్రి. హోలీ స్పిరిట్ వెలమైన అభిషేకం జ్ఞాన కృపతో రేపు కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం. ఆరాధనలో తండ్రి వాసిక దవా క్రిస్తువును స్వార్థ పరిచర్యలో తండ్రి ప్రతి వారి పట్ల ఉన్న మీ పరిచర్యలు అందరూ కూడా తండ్రి చేసే అభిషేకంతో ఇప్పుడే నింపమని ప్రార్థనిస్తాం. బలపరుచుకోండి. అనేకులను విడిపించే వ్యక్తులుగా లేవనెత్తము తండ్రి. అలాగే తండ్రి ప్రజలకు వదిలిమైన అభావధికారులు పడి లేమైపోయినగా దాని దూరాత్మ చీకటి శక్తికరులు లేమైపోయినగా ద నేమ్ ఆఫ్ జీసస్ జ్యోతిష్ వల్ల తండ్రి ఆత్మాధికంగా బలపరచము తండ్రి. ఓహే డాబా ఖరాబినా సూడే అనేకులను స్వస్థపరిచే ప్రజలుగా ప్రతి ఒక్కరు తండ్రి ప్రార్థనిస్తాం. అనేకులు స్వస్థ పొందినాక దయ్యాలు పారిపోయినాక అభావధికారులు పారిపోయినాక తొలిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ అభిషేకిస్తున్నాడు. వందనాలు తండ్రి. గొప్ప అభిషేకంతో ప్రతి ఒక్కరిని కుమరిస్తున్నట్టు దవాసు తీస్తున్నాం. దాన్ని కుమరించు ఇష్టానుసరంగా బలంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. దువా మీ రాజ్యం కొరకు ప్రభావ మీ నామం కొరకు నిలబడుతున్న వారి అవసరాలు మొదటి నా రాజ్యం అనేది వెదవుడని చెప్పిన వారి అవసరాలు అద్భుతంగా తీర్స్తామని వాగ్దానం చేసినట్టు మీరు తీరుస్తున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. ఓహే రాబా ఖరాబిడి ఆశ్చర్యకార్యాలు మెరకలుగా తండ్రి అద్భుతంగా తండ్రి ప్రతి ఒక్కరి అవసరాలు దనేమో చేసి తీర్చబడినాక తండ్రి చక్కని ఆరోగ్యంతో వాదేమో దీర్ఘాయుస్తు తృప్తిపరచము తండ్రి. ఫైనాన్స్ అవసరాలు మెరకలుగా తెరచబడిన దనేమో జీసస్ హృదయంలో సమృద్ధి ఆహారం దేవో తండ్రి. ఓహే డాబా కరబిన సూడో కోడిబిడే అలగబిన సూడో కోడదేవా మా పాపాలంతా క్షమించినటువంటి హృదయం సుధిస్తున్నాం. రక్తం ద్వారా కడిగి మన వీధి మందుల పరిశుద్ధులుగా మీ ప్రియ పిల్లలుగా మార్చినట్టు దేవా ఆరాధిస్తున్నాం తండ్రి. తండ్రి వారి పరిశుద్ధాత్మ తండ్రి దేవా ఎల్లప్పుడు మీరు తోడు ఉన్నట్టు వందనాలు తండ్రి. అలాగే మా రాష్ట్రం దేశం కూడా మీ రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. గొప్ప ఉద్యమం హోలీ స్పిరిట్ దేవా దేమో తండ్రి. చిత్తమైన వారి అందరిని బలంగా అభిషేకించి బలంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు దేవా మీ ప్రేమ గ్రహించుకొని నిత్య జీవన పొందే కృప తండ్రి దయచేమో తండ్రి. ఆర్మీ మరణం నుండి ప్రతి ఒక్కరు విడిపించుదండి. ప్రతి ఒక్కరు తండ్రి జీవన దయమో తండ్రి. నిత్య జీవన దయమో తండ్రి. ప్రతి ఒక్కరిని బ్రతికించము తండ్రి. ఓకే సమాధానం లేని వారికి సమాధానం దయమవుతండి. సంతోషం లేని వారు సంతోషం ప్రభావ దయమవుతండి. నెమ్మది లేని వారు నెమ్మది తండ్రి దయం. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం వేసే మీరు దయచమని మేమందరినీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవసరాలు తెరుచుమోతండి. ప్రజల అవసరాలు అద్భుతంగా ప్రభావ మీరు తెరిచే గొప్ప దేవతండి తెరుచుమని మేమందరినీ ప్రార్థన చేస్తున్నాం. ఇలాగ తండ్రి మీరు అక్కడ మేమందరం ఎత్తపడిన గుంపుల నుండి కృప తండ్రి దయచుమోతండి. దేవా స్తోత్రం తండ్రి. మీ రక్తంగా దర్శిస్తున్నాం. మహిమగనద మీకు అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.